నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఆయన నరసింహుడి బిడ్డగా పేరుగాంచినటువంటి రాఘవ శర్మ గారు. ఆయన ఇప్పుడున్నటువంటి రాజకీయాల మీదే కాదు, అదేవిధంగా ఏదైతే ఆయన వేద పండితుడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినటువంటి జాతకాలు చెప్పించుకునే వారి దగ్గరికి వచ్చినటువంటి జాతకాల విషయంలో కావచ్చు, అనేక రకాల అయినటువంటి చర్చల మీద ఆయన చాలా ఇష్యూల మీద పాల్గొంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే అసలు రాజకీయాల మీద ఒక వేద పండితుడు ఇంత నిర్భయంగా ఎటువంటి భయం లేకుండా నిజాలే మాట్లాడగలిగినటువంటి వ్యక్తి రాఘవ శర్మ గారు. సో ఆయన అడుగుదాం, ఎందుకంటే ఇటు ఆధ్యాత్మికంగా ఆయన ఎంత పెద్ద గొప్ప వ్యక్తి మనందరికీ తెలిసిన విషయం, రాజకీయాల్లో జరుగుతున్నటువంటి లోటుపాట్ల విషయంలో కూడా నిర్భయంగా చెప్పగలుగుతున్నారు. కాబట్టి మన స్టూడియోకి ఆయన కూడా ఆహ్వానించి ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఫస్ట్ టైం మన స్టూడియోకి వచ్చారు, మరి ఆయన ఏ ఇష్యూస్ మీద మాట్లాడతారో మనం అడిగే క్వశ్చన్లను బట్టి ఆయన సమాధానం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆయన పరిచయం చేసుకుందాం. శర్మ గారు నమస్కారం. శుభాశీస్సులు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిసారి మీ ఛానల్కి వచ్చాను. నాకు సహజంగా తెలీదు ఈ ఛానల్స్ వాటి మీద అంత అవగాహన లేదు, ఎందుకంటే పాత సినిమాలు మాత్రమే చూసే నాకు. పాత సినిమాలు ఈ ఇన్నాళ్లుగా 4 గోడల మధ్య జరుగుతున్నటువంటి భగవత్ సేవ మీ మాధ్యమాల పుణ్యమా అని 4 రాష్ట్రాల వైపు విపరీతంగా పాకిపోయింది. 4 రాష్ట్రాల వైపు బాగా, అంటే ఇదివరకు గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళి ఏదో సేవ చేసుకుని వచ్చేసేవాడిని. నేను చెప్పినవి జరుగుతాయి అనే విషయం బయటకు వచ్చిన తర్వాత నుంచి మీలాంటి మాధ్యమ చక్రవర్తుల మధ్య ఎక్కువ సమయం గడుపుతున్నాను. సో ఇక్కడికి వచ్చిన ఎప్పుడు వింటూ ఉంటా, యోయో అనేది పేరు ఎలా అంటే ఈ కుర్రపిల్ల యో యో అనేదో అంటూ ఉంటారు. సో అలా వచ్చిందా, ఇది అంత ప్రాముఖ్యత పొందిందా అని మీ దగ్గరకు వచ్చినందుకు మీ సాంకేతిక నిపుణ బృందం, మీ యాజమాన్య బృందం, మీ బృందం మీరందరూ చల్లగా 10 కాలాల పాటు చక్కగా ఉంటూ 10 మందికి జీవనోపాధిని ఇస్తూ మరింత ముందుకు వెళతారని ఖచ్చితంగా తెలియబరుస్తూ భగవద్ ఆశీర్వచనాలు ఇస్తూ మంగళాశాసనాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక మన విషయంలోకి వెళ్ళిపోతాం. తప్పకుండా. ఏదన్నా నేను చెప్పేది పచ్చి నిజమే, అది అందుకనే పచ్చి నిజమేనే మాట్లాడతా. ఘాటుకి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా ఖచ్చితంగా. మీరు దేనికి భయపడరు, చెప్పడానికి భయం ఏంటంటారా? ఈ భూమి మీద నారసింహుడికి తప్ప ఎవరికి భయపడను నేను. సూపర్. తుపుక్కుమని పోయే ప్రాణం గురించి ఎవరికి నానా ఆశ నాకు అస్సలు లేదు. ఆ పోయేది ఏదో నిజం చెప్పే పోద్దును అని అనుకుంటారు. కాబట్టి చక్కగా అడగడానికి నువ్వు ఆలోచిస్తావేమో గాని చెప్పడానికి నారసింహుడి బిడ్డ చచ్చినా ఆలోచించడు. నేను అడగడానికి ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తా. నువ్వు చించకు, నేను చించను. రైట్. ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రంలో సంబంధం తీసుకున్నాం. పొలిటికల్కి వెళ్ళిపోదాం గురుగారు. అయితే ఈ మధ్య అంటే 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన కాడి నుంచి ఇప్పటి వరకు 10 అంటే సంవత్సరం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 2024 కంప్లీట్ చేసుకుని 25లోకి అడుగు పెట్టాం. ఆల్రెడీ 23లో అంటే ఈ ఎలక్షన్స్ ఎండింగ్తో ఇంకొచ్చింది. 24లో ఎలక్షన్స్ జరిగినాయి. మొత్తానికైతే ఈ 1 ఇయర్ పాలన, ఈ 1 ఇయర్ పాలనలో తెలంగాణలో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు కానీ ఈ పరిపాలన కానీ అంటే వాళ్ళు ప్రజాపాలన పేరుతో ముందుకెళ్తా ఉన్నారు. సో మరి ఇది ప్రజాపాలనలాగా అనిపిస్తుందా, లేదా ప్రజా కంటక పాలనలాగా అనిపిస్తుందా? ప్రైవేటు పాలనలాగా అనిపిస్తుంది. ప్రైవేటు పాలన, వ్యక్తిగత పాలనలాగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే నాన్న, నాకు ఎవరు విరోధులు కాదు, నాకు ఎవరు ఏమీ కాదు, నేను నిజం మాత్రమే మాట్లాడతా. చెప్పండి. 2019లో నా దగ్గరికి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన రేవంత్ రెడ్డి యొక్క వియ్యంకుడైనటువంటి కృష్ణారెడ్డి నన్ను కలిసినప్పుడు తన గురించి అడిగినప్పుడు, నాన్న వృధా ప్రయాస, మీరెవరూ రారు, ఖచ్చితంగా రారు. ఈసారి కూడా వాళ్ళకే అవకాశం నిండుగా కొండ నిండా ఉన్నటువంటి అన్నంలా ఉంది, కాబట్టి డబ్బులు వృధా చేసుకోకండి రా అని అన్న. నన్ను విపరీతంగా దుర్భాషలాడారు, విపరీతంగా 2019లో. అంతేకాదు, ఎటువంటి స్థితి ఉంటుంది అంటే తాను నిద్రిస్తున్నా సరే జబ్బ పట్టుకొని బయటికి లాక్కొచ్చే దురదృష్ట కర్మ ఉంది నాన్న. ఆ ప్రకారంగానే జరుగుతుంది. నువ్వు ముఖ్యమంత్రి అంటున్నావు, ఎమ్మెల్యే కూడా అవడానికి ఆస్కారం అక్కడ లేదు నాన్న అన్న. సహజంగా ఇప్పుడు ఎవరైనా వెంటనే రియాక్ట్ అవుతారు కాబట్టి రియాక్ట్ అయ్యారు, తప్పేం లేదు. అది వాళ్ళకి
అతని మీద ఉన్నటువంటి అవివాజ్యమైన ప్రేమ అది నా మీద కొంచెం కోపంగా వ్యతిరేకత చూపిస్తుంది. కానీ నిజం ఎవడు దాచగలడు? నేను అదే చెప్పా. తనతో పాటు వచ్చిన వ్యక్తి మరి ఏంటి అంటే ఒక పంచై ఎంపీగా నుంచోమను 4 అంకెల మెజారిటీతో బయటపడిపోతాడు. అది తనని కాపాడుతుంది, అది తనని కాపాడుతుంది. ఆ ప్రాభవం బాగుంటుంది, అంతవరకే. కానీ ఏదో ఆశపడుతున్నావు, ఏమీ లేదు, ఎవరు రారు అని అన్నా. అప్పుడే చెప్పా చాలా క్లారిటీగా. ఆ చెప్పినప్పుడు ఉన్నటువంటి అప్పటి మన టిఆర్ఎస్ ప్రముఖులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. చెప్పాక మా కృష్ణారెడ్డి అంటే అప్పుడు కొంచెం బాగా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. తర్వాత నేను వద్దులే నాన్న, నేనా చెడ్డవాణ్ణి, నిజం తప్ప ఇంకోటి మాట్లాడను, మీరా ఏదో ఆశిస్తారు, మీకోసం నేను లేనిది చెప్పలేను, కాబట్టి మీరు రాకపోవడమే ఉత్తమం అని అన్నా. ఇలానే అన్నట్టుగానే చాలా జరిగింది. నేను చెప్పినవన్నీ జరిగాయని మళ్ళీ ఆయనే వచ్చి చెప్పాడు. ఏమీ లేదు, ప్రశాంతంగా ఉండు, ఎంపీగా గెలుస్తాడు అన్న. ఎంపీగా గెలిచిన తర్వాత మాత్రం వచ్చారు, క్షమాపణ అడిగారు, ఏం పర్వాలేదు, అందరూ చల్లగా ఉండండి నాన్న అన్న అన్నట్టుగానే మళ్ళీ వాళ్ళే వచ్చారు, నడిచింది. ఇలా ఒకటి కాదు, ఎంతో మంది అన్ని పార్టీల ప్రముఖులకి చెప్పిన వాడిని నేను నారసింహుడి పార్టీ, నా హీరో నారసింహుడు, నాకు ఇంకెవరు అవసరం లేదు, నాకు జన్మనిచ్చిన నా తల్లి నారసింహుడు తప్ప నాకు ఇంకెవరు తెలియదు, ఎవరు నాకు పెద్ద గొప్ప కాదు, నేను ఎవరినైనా నాన్న అనే పిలుస్తా, ఎవరినైనా సరే, అది ఎంత పెద్ద ఉన్నత స్థానమైనా సరే, నాన్న బాగున్నావా, ఇంతే. నా పలకరింపులో తేడా ఉండదు, అవతల వాడి ఆలోచన ఉంటే అది నా తప్పు కాదు. అప్పుడే చెప్పిన వాడిని నేను. ఏ జాతకాలు లేవు, ఏమీ లేవు. ఈ జాతకాలు, రాసులు, గ్రహాలు, నక్షత్రాలు నా నాన్న గర్భంలో నుంచి వచ్చిన ఆట బొమ్మలు అని నా భావన. కానీ నేను ఏది అగౌరవపరచను, ఎవరి ఉద్దేశాలని తప్పు పట్టను. ఈ రాజకీయపరమైనటువంటి విధానంలో ఉన్న వాళ్ళు చాలామంది విపరీతంగా నమ్ముతారు. జ్యోతిష శిఖామణులని, జాతక బ్రహ్మల్ని, చాలామందిని, పండితుల్ని, అందరినీ బాగా నమ్ముతారు. వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. అయిన వాడు అదృష్టం రాహా అంటారు. కాకపోతే మరీ బాగుంది, మీరిచ్చిన డేట్ ఆఫ్ బర్త్, మీరిచ్చిన డేట్ ఆఫ్ ప్లేసు అన్నీ మీరిచ్చిన వివరాలే, మీ రాశి, మీ నక్షత్రం మీరు చెప్పిందే, కాబట్టి మీరు చెప్పినట్టు మేము చేసాం, మీరు అవ్వకపోతే మాదా తప్పు, మీ కర్మ, మేమేం చెయ్యం అంతే, ఇలా అంటారు. అంతేగా, ఎవరన్నా మార్చగలరా? కానీ 2018 ఆగస్టు నుంచి దాదాపుగా డిసెంబర్ వరకు నేను నరసరావుపేటలో నెలలో 20 రోజులు ఉన్నా. మన గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా కిందకు వచ్చి ఉన్నా. అక్కడ నేను ఉండి చెప్పడం జరిగింది. 2019 యొక్క ఎన్నికలు అనౌన్స్ చేసిన వెంటనే రిజల్ట్ ఇది అని చెప్పడం జరిగింది. దానికి నిలువెత్తు సాక్ష్యం నరసరావుపేటలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఎవరు వైసీపీ నుంచి వచ్చారు, ఎవరు టీడీపీ నుంచి వచ్చారు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, అన్నీ ఉంటాయిగా. నేను చెప్పాల్సింది ఏముంది? నేను అక్కడ ఉండి చెప్పిన వాడిని. నేను ఈసారి గెలుస్తావు, ఈసారి ఓడిపోతావని గెలిచిన వాడికి గెలిచినట్టు చెప్పాను, ఓడిపోతావు అన్న వాడికి డబ్బు జాగ్రత్త చేసుకో అని చెప్పాను. నమ్మి చెడిన వాడు లేడు, నమ్మక బాగుపడ్డవాడు లేడు. అలానే జరిగింది. సో నేను నారసింహుడి యొక్క అనుగ్రహంతో నా నాన్న చెప్పిన విధానాన్ని అమలుపరుస్తాను, అదే చెప్తాను. ఆనాడు చెప్పాను 2019లో. మొన్న మళ్ళీ వచ్చారు, ఏది 2023 విజయదశమి తర్వాత వచ్చారు. గురుగారు లాస్ట్ టైం చెప్పారు, మీరు అన్నట్టు జరిగింది, మరి ఈసారి ఏంటి ఈసారి? ఏంటి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, మరి అన్న మరి ఈసారి ఏంటి అని అంటాను. ఏముంది, హ్యాపీ, ఎవరిని పిలవాలో ప్రమాణ స్వీకారాన్ని లిస్టులో విడి చేసుకోమని చెప్పాను. ఎవరిని పిలవాలో ప్రమాణ స్వీకారానికి లిస్టు రాసుకోండి అని చెప్పా. అదేంటి అంత కాన్ఫిడెంట్ గురు? యోగం వచ్చినప్పుడు ఆ యోగమే కష్టపడేలా చేస్తుంది, ఆ యోగమే పరిగెత్తేలా చేస్తుంది, ఆ యోగమే నిలబడుతుంది. దీనికి నిలువెత్తు నిదర్శనం పరిగి ఇప్పటి ఎమ్మెల్యేగా ఉన్న రామ్మోహన్ రెడ్డి. నేనంటే చాలా ప్రాణం, నన్ను ఎంతగా చూస్తాడో, ఎంత వ్యక్తిగతంగా. ఆ కుటుంబం చాలా గొప్ప కుటుంబం, చాలా మందికి చాలా రకాలుగా ఎంతో సహాయ సహకారాలు అందించిన కుటుంబం అది. ఇప్పుడు ఆయన ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నా నాకెందుకు, నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తారు, ఆప్యాయంగా పలకరిస్తారు. వాళ్ళకే చెప్పా, నాన్న ఈసారి నువ్వు ఎమ్మెల్యే, నీ బాసు సీఎం అని అన్న. జరిగిందిగా. కానీ ఇక్కడ రాఘవచారి గారు, సరే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అంటారు. సో మీరు కాన్ఫిడెంట్గా ఈసారి మీరు
ప్రమాణ స్వీకారానికి ఎంతమందిని పిలుస్తారో లిస్ట్ రాసుకుంటూ అన్నారు. అవును. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అవుతారని మీరు ఊహించగలిగారా? ఊహించడం ఏంటి, అవుతాడని చెప్తే నా దగ్గర ఊహలు. ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు సీఎం క్యాండిడేట్లు. నేను చెప్తా అవి కూడా. ఇప్పుడు నువ్వు అంటున్నావు ఈ ఊహలు, ఊహాగానాలు, ఇమాజినేషన్ క్లౌడ్స్ నా దగ్గర ఉండవు. అవుతుందా? అవుతుంది. కాదా? కాదు. నువ్వు నన్ను తిట్టు, కొట్టు, చంపు, నరుకు, దానికి నేనేం చేస్తా? జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. నేను ఇది కూడా అన్నా, యోగం అనేది ఎలా ఉంటుంది అంటే రేవంత్ రెడ్డిలా ఉంటుంది అన్నా. అదేంటంటే వేరే పార్టీ నుంచి ఇక్కడికి వచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఓటుకు నోటు కేసులో భయంకరమైన నిందను మోసాడు. దారుణంగా బిడ్డ పెళ్లిలోనే ఆనందాన్ని పంచుకోలేకపోయాడు. అయినా సరే తనే కాబోయే చక్రవర్తి అని చెప్పినవాడిని నేను. నన్ను దుర్భాషలాడారు. ఇతర పార్టీ నాయకుల మీద ప్రేమ అపారంగా ఉన్నవాళ్ళు పరమ నీచపు భాష వాడారు. అయినా పర్వాలేదు, నిజాన్ని ఎవరు ఆపగలరు? నిజమే జరిగింది. అదే జరిగింది. కాంగ్రెస్ ఏమన్నా గొడ్డుపోయిందా? ఎంతమంది సీనియర్లు ఉన్నారు, ఎంతమంది ప్రముఖులు ఉన్నారు, ఎంతమంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు, ఎంతమంది స్థానబలం, ధనబలం, ఆ బలం, ఈ బలం, బలగం, ఇంతమంది ఉన్నవాళ్ళు 13 మంది పైన ఉన్నారు. లెక్క పెట్టుకుంటే 13 మంది పైన ఉన్నారు. ఎవరికీ లేదు యోగం, ఈ మనిషికి ఉంది. అందుకే ఈ మనిషి తన భుజాల మీద వేసుకొని రాష్ట్రం అంతా తిరిగి నేనేమిటో నిరూపించుకుంటాను అని అంటాడు. చూడండి అన్న, విపరీతంగా తిరిగాడు. అన్ని ఇంట్లో అన్నీ ఉన్నా అల్లున్నోటో శనిలాగా ఎంట గెలవడు కానీ రచ్చ గెలుస్తాడు అన్న. అంటే ఏంటి గురువు గారు? మన హైదరాబాద్లో ఆనవాళ్ళు ఉండదు అన్న. అదే జరిగింది. హైదరాబాద్లో ఆనవాళ్ళు ఉండదు కానీ రాష్ట్రం అంతా మారు మోగిపోతుంది అన్న. జరిగింది అదేగా. ఇవన్నీ ముందు ఇప్పుడు నేనేదో మీ ముందు చెప్పడం కాదు నాన్న, ఖచ్చితంగా ఇవి ఎవరికి చెప్పానో, ఎవరున్నారో వివరాలతో సహా ఇస్తా. నాకు ఆ ధైర్యం ఉంది. వెళ్ళి అడగండి కావాలంటే. ఎంత కావాలి గురుగారు? మీరు చెప్పింది ఎంత కావాలి? ఏం చేసుకోను? నెత్తిరేసి కొట్టుకోనా? నాకేం అక్కర్లా. మిమ్మల్ని ఇలా నిలబెట్టిన ఆ భగవంతుడి రుణం తీర్చుకోండి, వెళ్ళి ఆ పని చేసుకోండి అన్న. కాబట్టి చెప్పడం కాదు, నిలువెత్తు నిదర్శనాలు ఉన్నాయి. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే మన కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, వి హనుమంతరావు కానీ, అట్లాగే దామోదర్ రాజనరసింహ కానీ, బట్టి విక్రమార్క వీళ్ళవుతారు, వాళ్ళవుతారు, వీళ్ళవుతారు, వాళ్ళవుతారని యుద్ధమే నడిచింది. ఫలితం వచ్చాక ఎవరెన్ననుకున్నా అయ్యేది రేవంతే. అనవసరమైన హంగామాలు చేసుకోకండి, ఇదే జరుగుతుంది అన్న. అనౌన్స్ చేసిన తర్వాత ఏదో ముహూర్తం అంటే ఆ ముహూర్తం కాదు, ఈ ముహూర్తంలో అవుతుంది, ముహూర్తం ముందుకు వస్తుంది అన్న. వచ్చిందిగా. తెలీదా మీకు? నేను చెప్పాలా? కాబట్టి ఏంటంటే యోగం అలా తీసుకెళ్తుంది, అంత బ్రహ్మాండంగా తీసుకెళ్తుంది. సరే, ఆ యోగాన్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ యోగాన్ని దక్కించుకున్నాడు, బాగానే ఉంది. ఆ యోగాన్ని దక్కించుకున్న ప్రతిఫలం దక్కలేదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ఆయన మీద, ఆ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి నెగిటివిటీ వస్తుంది. సో మరి ఎందుకు అంటే 6 గ్యారెంటీలు ఇప్పుడు చెప్పనా నీకు? మొన్న డిసెంబర్ 2 నుంచి 19 నెలలు కష్టకాలం నడుస్తుంది రేవంత్. 19 నెలలు, 13 నుంచి మినిమం 13, మాక్సిమం 19. ఈ సమయం విపరీతమైన మానసిక ఒత్తిడి ఉంటుంది, విపరీతమైన ప్రయాణాలు ఉంటాయి, విపరీతమైన చర్చలు ఉంటాయి. ఆ కుర్చీ 4 కోళ్ళని 4 వైపులా పట్టుకొని ఆ కోళ్ళు విరిచే ప్రయత్నం జరుగుతుంది, నిందలు వేసే ప్రయత్నం జరుగుతుంది. నువ్వు గవర్నమెంట్ హామీలు ఏవో అంటున్నావు, నాకు అంటున్నావు. ఇప్పటిదాకా ఎన్ని జరిగినాయి రాజకీయ పరంగా చూస్తే? బస్సు ప్రయాణం ఒకటి జరిగింది, గ్యాస్ ఇస్తున్నారు కొంతమందికి, ఏమన్నా కొంతమందికి, అందరికీ కాదుగా, అందరికీ కాదు, అవునా కాదా? సో ఈ క్రమంలో చూసుకుంటే జరగాల్సినవి డైవర్ట్ అయిపోతున్నాయి, పనికి మాలినవన్నీ ముందుకు వస్తున్నాయి. అదే ఇప్పటి స్థితి, ఈ పనికి మాలిన పైసా ఉపయోగం లేనివి ఏవైతే ముందుకు వస్తున్నాయో ఇవే ముంచేసే ప్రమాదం ఉంది. ఇలాంటివి ఇంకా ముందుకు వస్తాయి, ఇంకా వస్తాయి. ఇందాక నువ్వు అన్నావు ప్రజాస్వామ్య విధానము ఏదో అన్నావు నాన్న, ప్రత్యేకంగా చెప్తున్నా, ప్రైవేటు పాలనలాగా కనిపిస్తుంది. ఆయన ప్రజా పరిపాలనకు బదులు ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయనకు తగ్గట్టుగా చేస్తున్నాడు, ఆయన అనుకున్నదే చేస్తున్నాడు. ఇలా అయితే మేము ఉండం పార్టీలో అని మాట్లాడేవాళ్ళు బయటకు వస్తారు, ఖచ్చితంగా వస్తారు.
మీరు ఎందుకు శ్రీరామనవమి తర్వాత జగమెరిగిన సత్యమేగా. ఓకే. ఈ 13 నుంచి 19 నెలలు తను ఎంత జాగ్రత్తగా ఉంటూ, ఎంత జాగ్రత్తగా కలుపుకుని వెళుతూ, ఎంత జాగ్రత్తగా తన మీద మచ్చరాకుండా చూసుకుంటూ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి 1 month ముందు వరకు కూడా తానే ఉంటాడు. ఓకే. తానే ఉంటాడు నెక్స్ట్ ఎలక్షన్స్కి 1 month ముందు వరకు. కానీ అతి కీలకం, ఒక సన్నటి దారం మీద ఏనుగు నడవగలదా? కష్టం. అలాంటి నడక మొదలైంది మొన్న డిసెంబర్ నుంచి. నువ్వన్న హామీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చలు జరుగుతున్నాయా? వేరే జరుగుతున్నాయా? ఇంకా వస్తాయి, ఇంకో 2-3 వస్తాయి. క్రైమ్ రేట్ పెరిగింది, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ అంటారు రేపు. దీనికి ఆయనకి ఏంటి సంబంధం? క్రైమ్ రేట్ పెరిగింది, దీనికి ఆయనకి ఏంటి సంబంధం? నువ్వు సీఎంవి యువర్ ద ఆన్సరబుల్ అంటారు. సంబంధం లేనివన్నీ వస్తాయి, సంబంధం లేనివన్నీ కాళ్ళకి చుట్టుకుంటాయి, అనవసరమైన రచ్చ జరుగుతుంది. ఇంకా డి అంటే విధానం ఆ పార్టీలోనే మొదలవుతుంది, ఖచ్చితంగా మొదలవుతుంది. అంటే ఇప్పుడు 19 నెలల వరకు ఇదే జరుగుద్దా? మినిమం 13 నెలలు నాన్న, 19 నెలలు వేసుకో. 2027 వరకు బాగా ఇట్లా ఉంటుంది అసలు. ఈ గాలి కూడా పోదు. ఇంకా 27 వరకు 19 నెలలు అంటే అంతే కదా నాన్న నీకు. 2027 వచ్చేదాకా ఆ మనిషికి అంటే మనకి 24, 25, సంవత్సరం 25, 26 నాన్న, 26 వరకు, 25, 26 ఈ 2 సంవత్సరాల్లో తను ఎదుర్కొనేటటువంటి సమస్యలు చాలా కీలకమైన ఉంటాయి. చాలా ఇప్పుడు ఏదైతే క్రైమ్ రేట్ పెరిగింది అంటున్నారో ఇది ఇంకో 13% పెరిగే అవకాశం ఉంటుంది. పెరిగే అవకాశం ఉంటుంది. పోలీసు యంత్రాంగం యొక్క వైఫల్యం అని అందరూ చేతులు దులుపుకుంటారు. వాళ్ళ మీద దోషేస్తారు మొత్తం. నేను ఓపెన్ చెప్తున్నా, చేతులు దులుపుకుంటారు అంతే. కానీ కర్మ వెంటాడుతోంది. ఈ పాపం ఒంటి భుజం మీద వేసుకొని లాక్కొచ్చి మొత్తాన్ని నిలబెడితే ఆ నిలబడింది ఏదైతే ఉందో బీటలు వారుతుంది. కానీ నిలబడ్డాడు, బాగానే ఉంది సార్. మీరు చెప్పిందంత బ్రహ్మాండం ఉంది నిజంగానే. అది అందరూ ఎవరు ఊహించింది మీరు చెప్పారు, ఊహించారు, బాగుంది. కానీ దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఆయన విఫలమవుతారు. కాదు ఇక్కడ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోడు. ఒక హైడ్రా కావచ్చు, మూసీ రివర్ కావచ్చు, 150,000 కోట్లతో ఇలాంటి కొన్ని నిర్ణయాలు ఆయన్ని బాగా కుంగదీసే విధంగానే ప్రతి దాంట్లోనూ ఆయనకి బూమరాంగ్ అంటే ఆయన చేసిన ఆయనకి రిటర్న్ తగిలే స్థితికి వచ్చేసింది. ఇప్పుడు అర్థమైందా 13 నెలల కష్టకాలం ఎందుకుందో? ఆ 13 నెలల్లో హామీలు అనేవి పక్కకి వెళ్ళిపోయి ఈ హైడ్రా కానీ, మూసీ కానీ, సినిమా ఇండస్ట్రీ కానీ, ప్రత్యేకించి వ్యక్తిగతమైన కారణాల మీదతో అటు అల్లు అర్జున్ని, ఇటు కేటీఆర్ని కానీ, ఇవి కాకుండా ఉద్యోగాల గురించి కానీ, ఇవి కాకుండా స్టూడెంట్ భవితవ్యం కానీ, ఇవి ఎక్కువ ప్రాచుర్యంలోకి వస్తాయి. ఇవే మాట్లాడతారు. ఈ సంగతి నేను ఇంతకు ముందే చెప్పా, ఇవాళ కాదు కొత్తగా. నువ్వు అడిగావు కాబట్టి వివరంగా చెప్పా అన్ని. ఈ ఎక్కువ చర్చలు జరుగుతాయి. రానున్న సంవత్సరంలో జరగాల్సిన ఎగ్జామ్స్ ఆగిపోతాయి. ప్రభుత్వపరమైనటువంటి ఏవైతే పరీక్షలు ఉంటాయో మళ్ళీ వాటికి అడ్డుపుల్ల పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి అడ్డుపుల్ల పడుతుంది. 100కి 100% రైతు రుణమాఫీ జరగదు. కర్మ చెయ్యకూడదని కాదు, కర్మ అంతే. కర్మ వెంటాడడం మొదలు పెడితే కాలకూట విషసర్పమన్నా ఆగుతుందేమో, పాకి అలుపు వచ్చి కర్మ ఆగదు. 13 నెలల సమయం అయితే దారుణ. ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది కదా. ఎవరన్నా ఇప్పుడు హైడ్రాని దాన్ని ఏమంటారు, నేను చెప్పినట్టుగానే జరిగింది. ఆ పుష్పకి సంబంధించిన అంతా కూడా మీరు ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది. అక్కడ జరిగిన బలి గురించి ఇంతగా జరుగుతోంది. హైడ్రా విషయాల్లో బిల్డింగులు కూలిపోతే సూసైడ్ చేసుకున్న వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? చెప్పు, ఎవరు పట్టించుకుంటున్నారు? ఇక్కడ ఒక మహిళ ప్రాణం పోయిందని ఎవరైనా పోవాల్సిందే. నేనైనా ఇప్పుడు నీతో మాట్లాడుతూ తుమ్ముకు చావచ్చు, గుండెపోటు వచ్చి, అదేదో జిమ్ములో చేస్తూ చచ్చాడు, ఇదేదో అన్నం తింటూ చచ్చాడు, నేను కూడా చావచ్చు, దాన్నే ఉంది. కాకపోతే ఏదైతే పుష్ప విషయంలో జరిగిందో దానికి ఇంత వివరణ జరుగుతోంది, ఇంత వివాదం జరుగుతోంది. మరి హైడ్రాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు దాని గురించి? మాట్లాడుతున్నారు ఎవరన్నా? వెళ్ళి మరి సినిమా వాడని చెప్పి సినిమా వాళ్ళంతా కోట్లు ఇచ్చారు. మరి వాళ్ళకేమి ఇచ్చారు? వాళ్ళ మనుషులు కాదా? ఉన్నది కూల్చారు. వాళ్ళ ప్రాణాలు కాదా? వాళ్ళు కట్టుకున్న ఇళ్ళు కూల్చారు. వీళ్ళు సినిమాకి వచ్చి నెట్టుకుని తెచ్చారు. సంబంధం లేదు.
కాబట్టి ఈ రకమైన సమస్యలు తన కాళ్ళకి చుట్టుకొని ఎంత ఎదుగుదామన్నా కిందకి లాగుతూనే ఉంటాయి. ఇదే రేపు జరగబోయేది. సో దీన్ని కర్మ అంటారు. కర్మ వెంటాడితే నిన్ను ఎక్కడున్నా వెతుక్కుంటూ దా నేను వచ్చాను అని తెలియబరుస్తుంది. తలుపు కొట్టి మరి లేపుతుంది వాళ్ళని, తట్టి మరి. ఖచ్చితంగా దుష్కర్మ సత్కర్మ, మంచి చేస్తే మంచే మిగులుతుంది, చెడు చేస్తే చెడే మిగులుతుంది. ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి విధానంలో చూస్తే అసలు నేను ఏదైతే చెప్పానో అవన్నీ జరుగుతున్నాయని అటు రాజకీయ రంగం కానీ ఇటు సినీ రంగం కానీ అందరూ నన్ను అప్రోచ్ అవుతున్నారు, బాగానే ఉంది. మరి నేను చెప్పిన నిజాన్ని తట్టుకోగలరా? వాళ్ళకి ఫేవర్ చెప్పరు, ఉంటే చెప్తారు. నేను నిజం మాట్లాడతా, అందులో వాడికి ఉంది అంటే వాడు అదృష్టం, లేదు అంటే దురదృష్టం. దానికి నేనేం చేస్తాను? కానీ చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది కాబట్టే కదా ఈరోజు ఏనాడు నా మొహం చూడని వాడు కూడా లక్షల మంది చూసి నా కోసం తాపత్రయపడుతున్నారు. ఇప్పుడు ఈయన కలవాలంటే ఎన్ని వేలు పంపాలి? మన ఎవడో కామెంట్ బాక్స్లో వీడికి 3,000 5,000 ఇస్తే కానీ వీడు అపాయింట్మెంట్ ఇవ్వడు, వాడి పోందా బాగానే రమ్మను, నేనే ఎదురు డబ్బులు ఇస్తా, ఒక 1000 రూపాయలు. డబ్బు కోసం నేను సేవ చెయ్యట్లా. నా నాన్న చూపించిన విధానాన్ని, నా తల్లి నాకు ఇచ్చిన ఆజ్ఞని పాటిస్తూ కష్టంలో ఉన్న ప్రతి ఒక్కడికి చెప్తున్నా. రాజకీయ పరంగా చాలా మందికి ఒరే నువ్వు డబ్బులు పెట్టకు, వేస్ట్, నువ్వు గెలవవు, నా మాట విను అని ఆపిన వాళ్ళు కోట్లలో అదృష్టవంతులయ్యి వాళ్ళు భూములు కొని ఇవాళ డబల్ సంపాదించారు. అరే నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, నాకు తెలుసు, పెట్టుకో పర్లేదు, కానీ నువ్వు గెలుస్తావు. గెలిచారుగా. కాబట్టి చెప్పే నిజాన్ని వినే ధైర్యం ఉండాలి అవతల. అప్పుడు నారసింహుడి బిడ్డ అంటే ఏమిటో చూపిస్తారు. అందులో నీకు నచ్చింది ఉందా? జపాన్ లాటరీ తగిలినట్టే. నచ్చలేదా? చైనా లాటరీ లాగా పోయినట్టే, అంతే. చైనా లాటరీ ఏనాడు వచ్చిన దాఖలా లేదు, కానీ జపాన్ లాటరీ మాత్రం తగిలిందని చెన్నైలో కొంతమంది ద్వారా తెలుసుకున్నాను. అందుకే అలా పోల్చాను. నాకు వాళ్ళేం శత్రువులు కాదు. కాబట్టి రాజకీయ పరంగా ఏదైతే ఉందో ఈ 13 నెలల్లో అతని పార్టీకి సంబంధించిన వాళ్ళే కించపరుస్తూ మాట్లాడే కర్మ ఏర్పడుతుంది. ఇన్ ఫ్యూచర్ ఎందుకు నా బొందా? 3 నెలలు ఆగు, రాబోయే రోజుల్లో 3 నెలలు ఆగు. శ్రీరామనవమి తర్వాత చూడును. ఇప్పటికే కొంతమంది వన్ సైడ్ డెసిషన్ తీసుకుంటున్నారని ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు ఇప్పుడే. అదేంటి పాపం పిలిచి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే మాట్లాడచ్చా? తప్పు కదా. నీకు అడ్రస్సే లేదు, అటువంటిది నీకు వైట్ డ్రెస్ వేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అధ్యక్ష అని పిలుపు స్థాయికి నేను తీసుకొస్తే నువ్వు ఏకపక్ష నిర్ణయం ఎట్లా మాట్లాడావు? నిజంగా నీతి, సత్యం, ధర్మం ఒక స్నేహం కోసం ఇస్తే ఎలా ఉండాలి అంటే దుర్యోధనుడి పక్కన కర్ణుడిలాగా ఉండాలి. ఇప్పుడు రేవంత్ పక్కన శకున్లాగా చాలా మంది ఉన్నారు. రేవంత్ కూడా ఆ టైపే ఆలోచిస్తున్నాడు అనేది కూడా మాట్లాడుతున్నారు సార్ బయట. దాన్ని మీరు ఏ విధంగా ఏకీభవిస్తారా? ముఖ్యమంత్రిగా ఉన్న స్థానంలో ఉండి మాట్లాడుకోని మాటలు మాట్లాడుతున్నప్పుడు అతనిని ఇప్పుడు అది అతని విధానం, అది అంటే భాష ముఖ్యంగా అభివర్ణిస్తున్నారు. ఖచ్చితంగా అదేంటన్నా, ఇప్పుడు భాష ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పటి ముఖ్యమంత్రులు, ఒకప్పటి ప్రధానమంత్రులు, ఒకప్పటి మంత్రులు, ఒకప్పటి గవర్నర్లు, స్పీకర్లు ఎప్పుడన్నా భాషను అవమానించారా? లేదు. మరి వాళ్ళ నోరిప్పితే డిఫరెంట్ వాయిసే, చండాలమైన భాష ఎందుకు వస్తుంది? ఆలోచించండి. మీరు రాష్ట్రానికి అధినాయకులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని తప్పుపట్టకూడదు. ఇది నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఆ విధానంలోకి వెళ్ళిన తర్వాత ఏమో రేపు నేను ఆ స్థాయిలో ఉంటే నేను రేవంత్ కన్నా బండబూతులు మాట్లాడతానేమో, చెప్పలేం కదా. కాకపోతే అందరూ కూడా చెప్పేవి శ్రీరంగ నీతులు, తూరేది దొమ్మర గుడుసులు అన్నట్టుగానే దైనందిన జీవితంలో మానవ జన్మ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ ముందు నేను ఇంత మాట్లాడుతున్నా నాకు కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, అన్నీ ఎక్కువే. ఇవన్నీ నా భార్య కంట్రోల్ చేస్తోంది నన్ను. మీరు వెళ్ళి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త, మళ్ళీ వచ్చేటప్పుడు ఎవరో రాయేసి కొడతాడేమో మిమ్మల్ని. సరే కొడితే కొట్టాడు కానీ జాగ్రత్తగా మాట్లాడండి అంటుంది. అంటే ఇక్కడ మనం ఆచరించాల్సింది ఏంటంటే రేవంత్ యొక్క విధానం ఏదైతే ఉందో, దూసుకుపోయే విధానం, చొచ్చుకుపోయే విధానం, తెగనరుక్కుంటూ ముందుకు వెళ్ళే విధానం, అలా వెళ్ళేటప్పుడు కీర్తి ప్రాభవాలన్నీ తనకే వస్తాయి, మిగతా వాళ్ళకి రావు. ఉంటుంది కదా నాన్న, ఈయన వెనకుండా ఇంత చేస్తున్నావు మన పేరు రావట్లేదు అనే బాధ ఉంటుందిగా.
నువ్వు గమనించు, ఒకానొక సభలో మన రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రిగా వేరే వాళ్ళ పేరు వాడితే భవిష్యత్తులో అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని మళ్ళీ మాట వచ్చేసింది. అప్పుడు చాలా కాంట్రవర్సీలు వచ్చినాయి, చాలా మాటలు వచ్చినాయి. కోరుకోవడం తప్పు కాదు. కోమటిరెడ్డి వాళ్ళ అన్న నల్గొండ వెంకటరెడ్డి అపరజ్ఞానుడు, రాజకీయంలో కాంగ్రెస్ లో అసలు నా దగ్గర చాలా మంది వచ్చారు నాన్న ఎన్నికలకు ముందు. వీళ్ళంతా మోస్ట్ సీనియర్స్, వాళ్ళకి ఉంటుంది ఇంత సీనియారిటీ ఉంది మనకి రాలేదు అని. కానీ దే విల్ ఫాలో ద న్యూఢిల్లీ కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సిందే. వన్స్ పెళ్లి చేసేసా నువ్వు కాపురం చేయి అన్నాడు అనుకో, చేయాల్సిందే అంతే. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పరిస్థితి కూడా అంతే. ఓకే, సో ఇదేమన్నా అంటే వాళ్ళు ఆశించినట్టుగా అంటే 10 ఏళ్ళు మేము అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాం అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కష్టకాలం జస్టిఫికేషన్ ఉందంటారా? కష్టకాలం కష్టం లేదు నాన్న. ఈ సంవత్సరం 5 ఏళ్ళతో కథమా? నేను ఈ 5 ఏళ్ళని మాట్లాడట్లేదు, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఇంకా ఎలక్షన్ జరుగుతాయి రేపు రంగారెడ్డి. జమిలీ లోకల్ బాడీ ఎలక్షన్స్, అందులో ప్రభావం ఉంటే చూద్దాం. అంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అధికార పార్టీకి ఎక్కువ అవకాశం, మున్సిపల్ ఉంటాయి కదా అదే ఇవన్నీ మన తక్కువ, మన అవకాశం కొంచెం తక్కువ ఉంది. అయితే డేట్ ఫిక్స్ అయిన తర్వాత నేను గుర్తుంటే నా దగ్గరికి రా, నేను నెంబర్ ఇస్తాను. ఓకే, నేను నెంబర్ ఇస్తా ఖచ్చితంగా. 10 ఏళ్లలో ఏనాడు కూడా 100కు 100 మీరు 100 పైన కొడతారు మీరు అని నేను చెప్పలా. 99తోనే ఆగిపోయారు. ఒక్కటి తగ్గినట్టేగా వచ్చిందిగా 99. అందరినీ కలుపుకున్నా కూడా నన్ను అన్నారు, ఏం నోరురా వాడిది, ఇలానే అన్నారు, ఏం నోరురా వాడిది, దరిద్రపు నోరు, నోట్లో మత్స్యమని ఉంది నాలుక మీద, వాడు 100 రాదు అన్నాడు అన్నట్టుగా ఒకటి తగ్గింది అని అన్నారు నన్ను. ఇప్పుడు ఒకటి నాన్న, మీరు సంతోషపడాలని అబద్ధం చెప్పారనుకో, అప్పుడు నువ్వు ఓ 10,000 దక్షిణ చదివిస్తావు, ఓ శాలువా కప్పుతావు, ఓ బ్రహ్మాండంగా దండ వేస్తావు, నన్ను పంపిస్తావు. కానీ రేపటి రోజు నాకు అబద్ధం అయిందనుకో, నీ నోట్లో నుంచి వచ్చే పరమ నీచ నికృష్ట దరిద్ర దౌర్భాగ్యపు ఆ భాష ఏదైతే ఉందో అది నేనే పడాలి. దాని బదులు ముందే నిజం చెప్పాననుకో, ఒకానొక సమయంలో ఆయన కరెక్ట్గా చెప్పాడు రా, ఆ రోజు మోసం చేయలేదురా, కరెక్ట్గా చెప్పాడు అని అనుకుంటావు చూడు. ఆ లోపల ఉన్న ఆత్మ, జీవాత్మ, అదే పరమాత్మ, అది నన్ను ఆశీర్వదించినట్టు. అది కావాలి నాకు. ఇది ఎవరికి కావాలి? కానీ మరి మీ వృత్తిలో ఉన్నవాళ్ళు ఇట్లాంటి ఫేక్ వాటికి ఎక్కువ అవకాశం ఇచ్చి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరెందుకు అలాంటి మడిగట్టు కూర్చొని? నేను ఇప్పుడు చెప్పేది ఎడిట్ చేయకుండా నువ్వు టెలికాస్ట్ చేస్తావా? పక్కా. 2019కి ముందు 2018లో నవంబర్ సమయంలో నా దగ్గరికి తెలుగుదేశపు నాయకులు కొంతమంది వస్తే నేను నిర్మోహమాటంగా చెప్పా, అసలు మీరు పోటీ చేయకుండా ఉంటే కనీసం మీ డబ్బన్నా మిగులుతుంది అని. అసలు మీరు ఎవ్వరూ పోటీ చేయకుండా ఉంటే మీ డబ్బన్నా మిగులుతుంది, కానీ మీరు ఆగరు. రాజ్యాకాంక్ష మొదలైతే ఎవ్వడు ఆగడు. మీరు పోటీ చేస్తారు కానీ మీరు ఎవరో గెలవరు. అరా కొర గెలుస్తారేమో, వచ్చేది మీ ప్రభుత్వం కాదు. యోగం అక్కడ ఉంది, అది లేపుతుంది, అది ఎవరు ఊహించని ఫలితాన్ని ఇస్తుంది. మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి అంటే వెంటనే లోపలికి వెళ్ళిపోయి, వీడు దొంగముండా కొడుకు, వీడు బహుశా ఏదో డబ్బు కోసం ఆశించేలా చెప్తున్నాడు, ఇప్పుడు బయటికి వెళ్ళాక మరి గెలవాలంటే ఏం చేయాలి అని అడగగానే ఈ యజ్ఞం చేయి, ఈ హోమం చేయి, నువ్వు గెలుస్తావు, దానికి ఇంత ఖర్చు అవుతుంది అంటాడు చూడు అని చెప్పేసి అని మళ్ళీ వచ్చారు. గురుగారు, ఇప్పుడు మనం బాబు గారు గెలవడానికి మనం మంచి యజ్ఞం చేద్దాం, అది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మీరు చెప్పండి అన్నాడు. నాకు ఇచ్చే బదులు ఏదైనా పుణ్యకార్యాలకు వాడుకోండి, ఎన్ని యాగాలు, యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు చేసినా రావడం సంగతి దేవుడికి ఎరుక. ఉన్న ప్రాభవం పోయి అవమానాల పాలై అతి దారుణమైన హీనమైన 4 గోడల మధ్య కూర్చొని బాబుగారు బాధపడే కర్మ ఉంది ఆయనకి అని చెప్పా. ఈ ముందు బయట పంపేయండి అయ్యా అని అన్నాను. పర్వాలా, నేనే వెళ్ళొస్తా, నన్ను తిట్టుగా నువ్వు చెప్పేవన్నీ అబద్ధం, నీకు జాతకాలు తెలియదు, ఏం తెలియదు, మొన్న ఉగాది పంచాంగ శ్రవణంలో బాబు గారు రాజ్యపాలన చేస్తారని చెప్పారు అంటే మరి లేకపోతే స్టేజ్ మీదకి వచ్చి మైకులో ఈయన గెలవడం చెప్తారు ఎవడన్నా? ఇంపాసిబుల్. అది అసూయ ఆడకుండా. నీకు బాబు గారి మీద అభిమానం ఉంది, ధర్మమే కాదనను, కానీ నాకు భగవంతుడి మీద ఉంది. నేను అబద్ధం చెప్పి మోసం చేయలేను. నీకు కసితీరా కొట్టాలని ఉంటే నా శరీరాన్ని ఇస్తా, కొట్టుకో, పొడుచుకో, ఏమైనా చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. నా నాన్నకి ప్రాణం అయ్యాను, అందుకే నా నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని అనుకుంటా. ప్రాణం మీద ఆశ లేదు అన్న. మీరు గెలిస్తే
ఆ జన్మాంతం నారసింహుడి గడప తొక్కను నేను. ఈ ఛాలెంజ్ కూడా చేశారా? నాకేం భయం, నారసింహుడు నా యందుంటే. ఆ జన్మాంతం బతికున్నంత వరకు నారసింహుడి గడప తొక్కను. నాకు భార్య ఉంది కాబట్టి నా ప్రాణాన్ని ఇవ్వను. నన్ను నమ్ముకున్న మనిషి ఉంది కాబట్టి ప్రాణాన్ని ఇవ్వను. ఇప్పుడు చెప్పండి, నారసింహుడి బిడ్డగా నేను సిద్ధమే, మీరు సిద్ధమా అని అడిగా. సమాధానం లేదు. తర్వాత ఏం జరిగిందో యావత్ ప్రపంచానికి తెలుసు. 23 వచ్చినాయి. అదే సమయంలో నన్ను కలిసినటువంటి అప్పటి ఎమ్మెల్యేగా వెళ్ళబోతున్న వాళ్ళు బ్రహ్మనాయుడు కానీ, విడుదల శ్రీ కానీ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, పుల్లారావు కానీ, పల్నాడు జిల్లాకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా, మా మంగళగిరి చిరంజీవి కానీ, రామకృష్ణారెడ్డి కానీ, బోయ్ నల్లంపల్లి శ్రీనివాస్ ఎంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు, నువ్వు గెలుస్తాలే పోరా నాయన, నాన్న వద్దు, వేస్ట్, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్త, ఇలా చెప్పడమే జరిగింది. ఏం చెప్పానో అందరికీ తెలుసు. ఎవరికి చెప్పానో సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. అవే జరిగినాయి. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు హనుమాన్ జంక్షన్లో ఉన్నటువంటి తెలుగుదేశం మహిళా నాయకురాలు నా బిడ్డ, మీరు అన్నట్టుగా బాబు గారు వెళ్ళారు, మరి పరిస్థితి ఏంటమ్మా? క్లిష్ట పరిస్థితి అమ్మా, వచ్చే పౌర్ణమి వరకు ఈ కష్టం తప్పదు అన్న. కరెక్ట్గా విడుదలయ్యారు పౌర్ణమి. కాబట్టి ఇప్పుడు నిజం చెప్పడానికి నేను భయపడను. నా మీద కోపంగా ఉందంటే ఇప్పుడు మీ దాంట్లో కామెంట్స్లో పరమ నీచ నికృష్టపు భాష వాడతారు. నాకు ఎంత ఆనందంగా ఉంటుందో చెవులో తేలిగి వచ్చినట్టు ఆనందం. ఎందుకో తెలుసా, అక్కడ నాకు వాడు నా మీద ఉన్న ద్వేషం కనబడదు, వాడి ఇష్టమైన వ్యక్తి మీద ఉన్న ప్రేమ కనబడుతుంది. అది నాకు కనబడుతుంది. ఇప్పుడు కళ్యాణ్ బాబు అంటే నాకు బాగా 20 ఏళ్ల క్రితం వరకు, 20 ఏళ్ల క్రితం ఆ కుటుంబంతో నాకు చాలా చక్కటి సత్సంబంధం ఉంది. మెగా ఫ్యామిలీతో ఒక నెలన్నర వాళ్ళ బంధువైన శ్రీనివాస్ ద్వారా పరిచయం అవడం, ఒక నెల రోజులు వాళ్ళతో చక్కటి ఇది ఉంది. ఇప్పుడు లేదు. ఆ మనిషికి అప్పుడే చెప్పిన వాడిని నేను డెక్కన్ క్రానికల్ ఆఫీస్కి వెళ్ళి తన గన్ సరెండర్ చేసినప్పుడు, మీకు తెలుసో లేదో, చేసినప్పుడు చెప్పా భావితరంలో కాబోయే రాష్ట్రాధిపతి అని. మొన్న ఎన్నికలప్పుడు మే 17 జూన్ 2 చెప్పా నేను. తెలుగుదేశం తన ప్రాభవాన్ని పూర్తిగా గెలిచి చూపిస్తుంది, కానీ వీచేది పవన ప్రపంచనాలే అని. జరుగుతోంది అదేగా. కాబట్టి నాన్న మీ దగ్గర అంటే బాహ్య ప్రపంచానికి నన్ను మీరు పరిచయం చేసినప్పుడు నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి, అంటే నిజం మాట్లాడాలి. నేను అదే మాట్లాడా. రైట్, ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటో మనకు క్లియర్గా చెప్పేసారు, అయిపోయింది. 13 నెలలు కష్టం. 13 నెలలు కష్టమే. మరి వచ్చే సంవత్సరం సంబంధం అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అప్పుడు ఎన్నికల డేట్ ఫిక్స్ అయితే నేను గుర్తుంటే ఎన్నికల డేట్ ఫలానా డేట్లో ఎన్నికలు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్తారు కదా, అప్పుడు నువ్వు నా దగ్గరికి రా, ఫలితాలు ఏంటో ముందే ఇస్తా. రైట్, నీకు అవకాశం ఉంటే చెప్పు. రైట్, తప్పకుండా సార్, తప్పకుండా. ఎందుకంటే మనం తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్టుగా అంత లాంగ్ పీరియడ్ కాదు నాన్న. ఇప్పుడు మరి ఆ రకంగా అయితే ఎన్నికలు డిసెంబర్లో అనుకుందాం, అక్టోబర్లో మధ్యలో 2027లో జమిలీ వచ్చే అవకాశం. అది నరేంద్ర మోడీ ఆయన ఆ బిల్లు కూడా పాస్ చేయబోతున్నాను. పాస్ అయిపోయినట్టే. అది నరేంద్ర మోడీ యొక్క ఆజ్ఞ, జరగాలి, జరుగుతుంది అంతే. 1 ఎలక్షన్ 1 నేషన్ అని అన్నాడు. ఆయన నిర్ణయించుకున్నాడు, చేసి తీరుతాడు. ఎవడు ఎగిరేవాడు వాడు ఎగురుతాడు, ఎవడు కూర్చునేవాడు వాడు కూర్చుంటాడు. ఆయన కనుక 2027 నేను జమిలీ ఎన్నికలు నిర్వహిస్తున్నాను అంటే మాట్లాడకుండా జరుగుతాయి. తను ప్రస్తుతం అభిప్రాయ సేకరణలో ఉన్నాడు, అంతే. నిర్ణయం వేరే ఉంది. అప్పుడు గనక అది అనౌన్స్ చేస్తే, నువ్వు ఇప్పుడు అన్నావే ముందే కూసింది అని, ఆ కోత మామూలుగా కాదు, ఢిల్లీ దాకా వినబడేలా కోస్తానే. రైట్. ఇక నెక్స్ట్ నిజంగానే ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి, అలాగే కేటీఆర్ విషయానికి, అందరి విషయానికి వస్తాను. ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి మిమ్మల్ని అడగాలి, అది మీరు చెప్తారని నాకు తెలియదు కానీ, బట్ నేనైతే ధైర్యంగా అడుగుతాను, మీరు ధైర్యంగా చెప్తారని నేను అనుకుంటున్నాను. ముందు వీళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత ఉన్న తర్వాత ధైర్యం ఉందని అడగచ్చా? సారీ అయితే రైట్. సరే, ఇప్పుడు మొన్న అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్లో అద్భుతమైనటువంటి సినిమా పుష్ప 2 రిలీజ్ అయింది. సో దాని వెనకాల ఇలాంటి వాతావరణం ఒకటి క్రియేట్ అయ్యింది. సో ఏంటి ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి? దీని వెనకాల కేవలం రేవంత్ రెడ్డి పేరు ఆ సభలో అల్లు అర్జున్ పలకనందుకే ఆయన దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని ఒక సీఎం పేరే మర్చిపోతాడా
ఒక పాన్ ఇండియా స్టార్, ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్న విధంగా దాన్ని అంటే కక్షపూరితంగా ఇరికించే ప్రయత్నం చేశాడనేది కొంతమంది ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అందులో ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ మాట్లాడినటువంటి మాట. సో ఏంటి సార్ అసలు మొత్తం ఎపిసోడ్ లో మీకు కూడా తెలుసు, మీకు తెలియదు, సర్వాంతర్యామి మీరు తెలియని చెప్పారు, ముందే చెప్పాను, నవంబర్లోనే చెప్పేసా ఇలా జరగబోతోంది అని. అదే జరిగింది. ఇప్పుడు అంటే ఎవరిని తప్పు పట్టాలి? థియేటర్కి వచ్చిన వాళ్ళని తప్పు పట్టాలా? చెప్పండి, మొత్తం చెప్పండి. పుష్ప 2 సినిమా గురించి నేను ముందే చెప్పా. ఒక్క రోజులో ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఊహించని స్థాయికి కలెక్షన్ చేసి, ఎవరు ఊహించని స్థాయికి అల్లు అర్జున్ వెళ్ళి అక్కడి నుంచి ఒక్క దెబ్బకి కింద పడతాడు అని చెప్పారు. అంతేకాదు అది బలి కోరుకుంటుంది, ఆ చిత్రం బయటికి వచ్చే సమయం బలి కోరుకుంటుంది, అది ఎవరన్నా కావచ్చు అని అన్నట్టుగానే కర్మ కొద్దీ అదే జరిగింది. ఇప్పుడు నువ్వు అడిగావు, నాకు ఒక మాట చెప్పు, ఆ పిల్లవాడి తండ్రి 30,000లో 12,000 పెట్టి టికెట్లు కొని వచ్చాట. 2 రోజులు ఆగితే చచ్చిపోతారా పిల్లలు కానీ మా పెళ్ళం కానీ? ఇప్పుడు నిజంగానే పోగొట్టుకున్నావుగా భార్యని, నీకు జీవితాంతం నీ చెయ్యి పట్టుకొని తోడుగా ఉండి పిల్లల్ని పెంపకంలో ప్రథమ పాత్ర వహించేది ఆ స్త్రీమూర్తి, ఆ తల్లి, పోగొట్టుకున్నావుగా. పిల్లవాడిని 2 పీకి కూర్చో ఇంట్లో, నువ్వు చంపేస్తా, సినిమా ఏంటి, స్కూల్కి వెళ్ళు, సినిమా నేను చూపిస్తా, నువ్వు మంచిగా ఫస్ట్ క్లాస్ రా అని చెప్పి పిల్లవాడిని ఆపుంటే ఈ కర్మ ఉండేదా? ఉండేది కాదు కదా, తల్లి దక్కేది కదా. అది పక్కన పెట్టు. ప్రతి సినిమాకి నేను వస్తున్నాను, అలానే వచ్చాను, ఎవరిని బాధ పెట్టడానికి కాదు, కానీ నన్ను ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారు అని అల్లు అర్జున్ అంటున్నాడు. నేను ఏదైతే చెప్పానో, సినిమా ఏదైతే ఉందో మొదటి సినిమా లాగా రెండో సినిమా ఉండదు. మొదటి సినిమాకి వచ్చినంత పేరు ప్రఖ్యాతులు రెండో సినిమాకి ఆ రకంగా ఉండవు. మొదటి సినిమా ఇచ్చిన ఆ ఇంట్రెస్ట్ రెండో సినిమా ఇవ్వదు. కానీ మొదటి సినిమా కన్నా రెండో సినిమా అల్లు అర్జున్ జీవితంలో మర్చిపోలేడు అని అన్నా. ఏం జరిగింది? అదే జరిగింది. రెండో రోజు నుంచి ఆ సినిమాకి నెగిటివ్ టాకే వచ్చింది. రెండో రోజు నుంచి ఆ సినిమా మొదటి దానిలాగా లేదనే అన్నారు. పాటలు కానీ ఇంకోటి కానీ లేదని అన్నారు. ఈ పోలీసు యంత్రాంగం వారు అనుమతి మాకు తీసుకోవాలి అని అన్నప్పుడు అప్పటిదాకా బయటికి రాని లెటరు లాస్ట్ మినిట్లో లెటర్ బయటికి ఎలా వచ్చింది? పర్మిషన్ తీసుకున్నాము ఇదిగోండి అని చెప్పి అప్పుడెందుకు తీశారు? సంధ్యా థియేటర్ వాళ్ళ దగ్గరికి హీరో వస్తున్నారని వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇప్పుడు పోలీస్ వైఫల్యం అంటావా, యాజమాన్యం వైఫల్యం అంటావా? సరే ఓకే, సినిమాకి నువ్వు వస్తాను అని అనుకున్నప్పుడు కామ్గా రా, కామ్గా వచ్చి కామ్గా వెళ్ళిపో, ఇలా జరగాలి. కానీ సహజంగా అభిమానుల కోసం తను చేసిన పని ఏదైతే ఉందో ఈరోజు నిద్ర లేని క్షణాలను ఇచ్చింది. ఇది ఎవరి కర్మ? అవునా? ఇప్పుడు పేరు పలకనందుకు ఈ రకంగా చేశారు, తప్పేం లేదు. అంత పొగరా, అంత ఇదా అని మాట్లాడుతున్నారు బయట. ఇప్పుడు సడన్ గా మాట్లాడేటప్పుడు ఒక్కసారి సభలో నాయకుల పేర్లు కూడా రావు, తొందరగా రావు. దాన్ని మనం రావు, తప్పుగా పట్టాలి. మన అనుకుంటే పట్టించుకో, మనది కాదు అంటే పీక మీద కాలేసి తొక్కుతాం. అదే జరిగింది అక్కడ. తను మాట్లాడి ఇప్పుడు సినిమా టెక్నీషియన్స్ పేర్లు గుర్తుంటాయి, సినిమా నిర్మాతల పేర్లు గుర్తుంటాయి, నటీనటుల పేర్లు గుర్తుంటాయి, డిస్ట్రిబ్యూటర్ల పేర్లు గుర్తుంటాయి, ఆ సినిమాకి ఫైనాన్స్ ఇచ్చిన ఫైనాన్సర్ల పేర్లు గుర్తుంటాయి. సడన్ గా నువ్వు రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత పేర్లు రావాలి అంటే రావు నాన్న. కానీ వీడింత పెద్ద స్టార్ అయ్యాడు, వీడింత సంపాదించాడు, సినిమా ఇంత కలెక్ట్ అయింది కదా, అందుకే వీడికి అహంకారంతో వాడు ఆ పేరు చెప్పలేదు, వీడికి తగిన శిక్ష వేయించాలి అని అనుకోవడంలో మరి రేవంత్ రెడ్డి యొక్క అభిమానులు అలా కోరుకోవడంలో తప్పే ఉంది. అదే ఒక కర్మ. అవునా? ఇప్పుడు అసెంబ్లీలో పుష్ప గురించి మాట్లాడారంటే ఈ అసలు నిజంగా అసెంబ్లీలో చర్చ జరిగే స్థాయికి ఆ సినిమా ఉందా? 1700 కోట్లు వసూలు చేసింది. అది కాదు, అసెంబ్లీలో ఏం అవసరం? ఈ హామీలో ఏమన్నా ఉపయోగపడుతుందా? ఏమన్నా అవుతుందా? ఈ హామీలకి అది ఏమన్నా ఉపయోగపడుతుందా? అది ఇక్కడే కాదు, ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా మాట్లాడాడు ఆయన. దేనికి? ఎందుకు? ఏం అవసరం? ఒరిదినమ్మ గడుపు బంగారం అయిపోరు, ఎవడు పడితే వాడు హాస్పిటల్కి, సినిమా వాడు రాలేదు, వీళ్ళు రాలేదు, వాళ్ళు రాలేదు అంటున్నారు. ఓకే, బానే ఉంది. అందరూ కలిసి 2 కోట్లు ఏవో ఇచ్చారట, ఎవరు? ఆ పిల్లవాడి తండ్రికి. దేనికి? ఎందుకు? నెంబర్ 1 నష్ట నివారణ. నష్ట నివారణ, చేతులు దులుపుకోవడం, నష్ట నివారణ. అది కాదు నాన్న, నన్ను అడుగుంటే చెప్పేవాడిని.
70 లక్షలు పెడితే గానీ ఇల్లు రాదు. ఇద్దరు పిల్లలకి చదువు చెప్పించాలంటే సంవత్సరానికి 3 లక్షలు వేసుకున్నా 15 సంవత్సరాలు 45 లక్షలు అక్కడికి పోతుంది. అవునా? దైనందిన ఖర్చులు కావాలి అన్నా కూడా అన్నీ అవుతాయి. మహా అయితే ఓ 15-20 సంవత్సరాలు కూడా ఉండవు. అవి ఉంటాయా డబ్బు? నువ్వు కొంటే ఇల్లు ఉంటుందేమో. అవునా? ఇది పక్కన పెట్టు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నీ వెనకాల ఉన్నావు, నీ ముడ్డి వెనకాల ఉన్నావు, నీతో ఉన్నావు, నీకంతా సపోర్ట్ చేసావు. నాకు 2 లక్షలు కావాలి, నాకు 5 లక్షలు కావాలి, నాకు అది కావాలి అని ఇంకో 20-25 లక్షలు చుట్టుపక్కల వాళ్ళు తీసేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అది జరుగుతుంది, గ్యారెంటీ జరుగుతుంది. బంధువులు కానీ ఇంకోళ్ళు కానీ వచ్చి తీసుకోరని గ్యారెంటీ ఏంటి? అసలు వాడే ఇచ్చేటట్టున్నాడు. నువ్వు నా పక్కన నిలబడ్డావు కదా మొదటి నుంచి, తీసుకో ఒక 2 లక్షలు అని వాడే ఇచ్చేటట్టున్నాడు. నాకు ఇప్పుడు భయం ఏంటంటే ఈ డబ్బు వల్ల వాడెక్కడ ఏమవుతాడో అన్న భయం ఒకటి ఏడిచొచ్చింది. సరే ఇది పక్కన పెట్టు. నిజంగా వాడికి మంచి చేయాలనుకుంటే 25-50 లక్షలు ఇచ్చారట గవర్నమెంట్ తరపున. దాని బదులు అతనికి అతని అర్హతకి తగిన విధంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి ఉంటే, ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్లోనో, ఏ మెడికల్ గానో, రెవెన్యూలోనో, ఏ సెక్రటేరియట్లోనో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఉంటే చచ్చేదాకా చక్కగా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటాడు. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి పునాది పడుతుంది, అన్నీ బాగుంటాయి. అది ఎవరు చేయరే? వాళ్ళు కూడా చేతులు అంతే. నేను అడిగేది ఏంటంటే దీని గురించి అసెంబ్లీలో చర్చించాలా? కాకపోతే ఏంటంటే ఒక మహిళ ప్రాణాన్ని గౌరవిస్తూ మాట్లాడడం నిజంగా ముదావహం, నేను కాదనను. అని ఎంతోమంది పోయారు నాన్న. పంటలు పండలేదని రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏది పట్టించుకోలేదు. ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నారని అత్యాచారాలు చేసి చంపుతుంటే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏది పట్టించుకోవాల్సినవి చాలా ఉన్నాయి నాన్న. బస్సులో ఫుడ్ బోర్డింగ్ చేస్తూ మన అమ్మలు, మన తల్లులు, మన చెల్లెళ్ళు విపరీతమైన కష్టంతో వెళుతున్నారు. ఏంటి పరిస్థితి? బస్సు కింద పడితే ఎవరన్నా ఒకళ్ళిద్దరు పడిన ఘటనలు కూడా ఉన్నాయి. ఏంటి పరిస్థితి? ఏది ఆలోచించాలి, ఏది నిర్వహించాలి, దేన్ని పట్టుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి తెలీదా వీళ్ళకి? సో ఈ ఉన్న 6 గ్యారెంటీలు కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమన్నా సరే నెరవేర్చడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి ఏదో ఒకటి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ ఎత్తుకున్నారనేది చాలా మంది మీలాంటి విజ్ఞులు, చాలా మంది రాజకీయ ప్రముఖులు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నట్టు మాటలు. అందులో నిజం ఉందా లేదా? ఇప్పుడు జరుగుతున్నది అదే అయినప్పుడు నిజం ఉందా లేదా నన్ను అడుగుతావేంది? జరుగుతోంది అదేగా. అదే కానీ అంటే జరుగుతోంది ఏంటి అది? ఇప్పుడు నన్ను రాజకీయ ఇప్పుడు కామెంట్స్లో నేను ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారని ఇక నువ్వు పెట్టిన తర్వాత దీనమ్మ గడుపు కాలిపోయిన 1 లక్ష ఉంటాయి. అక్కడ కామెంట్లు 1,00,000 వచ్చాయని నేను బాధపడ్ను. 1,00,000 మంది చూశారు, ఫోన్లే, నా బాధ అందరికి అర్థమైంది అనుకుంటా. సంతృప్తి. అయితే ఇప్పుడు ఈ హామీలు కానీ గ్యారంటీలు కానీ వాటికి బదులుగా మిగతావి ఏదైతే ప్రాపకాండ జరుగుతోందో ఇది ఆపేసి దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఈ సినిమాకి సంబంధించి నేను ముందుగా చెప్పింది, జరుగుతున్నది ముందుగా చెప్పింది. గురుగారు జైలుకి వెళ్తాడా? ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ జైలు జీవితమేగా అనుభవిస్తోంది. 4 గోడ మధ్యలో పడి ఏం చేస్తున్నాడు? పెళ్ళాం బిడ్డలు వేరే చోట ఉన్నాడు, తాను ఒక్కడే ఉన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మళ్ళీ కొత్తగా జైలుకి వెళ్ళడం ఎందుకు? అయినా వాడికి ఆ కర్మ ఉందిలే, తప్పదు అని అన్నా. ఉగాది దాటేదాకా తప్పించుకోవడం కష్టం. నెంబర్ 1. ఇప్పుడు ఉన్న స్థితిలో ఒక చక్కటి శుభక్రతువు భగవంతుడికి చేస్తే ఆ కుటుంబం పూర్తిగా బయటపడుతుంది. లేదా ఇది నలుగుతూనే ఉంటుంది. శుభక్రతువు అంటే ఏంటనుకో, అంటే వాళ్ళ కుటుంబానికి ఈ కష్టం పోవడానికి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకొని ఆ క్రతువు చేస్తే పరిష్కారం వస్తుందో అది నేను వాళ్ళకి చెప్పాలి తప్ప ఎవరికి చెప్పకూడదు. ఒకరి విషయం ఒకరికి చెప్పకూడదు. ధర్మ విరుద్ధం. నరసింహుణ్ణి మళ్ళీ ఇంకోసారి హిరణ్యకశిపుడు చీల్చినట్టు నన్ను చీలుస్తాడు. కాబట్టి నేను చెప్పను. నో ప్రాబ్లం. రైట్. సో ఆయన ఎపిసోడ్ ఆ విధంగా ముగిసింది. ఎస్. ఓకే. ఏది అదే అదే అల్లు అర్జున్ గారిది ఇంకా ముగియలే. అదే కొనసాగుతుంది. ఇది ఇప్పట్లో సినిమాలు చేయడు. ఇప్పట్లో సినిమాలు చేసే అవకాశం లేదు. మొదలు పెడితే మధ్యలో ఆగిపోతాయి. ఈ కర్మ వెంటాడుతుంది. కొన్నాళ్ళు మౌనంగా సువ్వలు లేని గదిలో ఉంటే మంచిది. ఇంకా ఆయన బెడ్రూమ్ లో ఉండాలి అంతే, వాళ్ళ ఇంట్లో. సో ఇటు వెళ్ళడానికి కూడా లేదు, కోర్టు పర్మిషన్ లేదు. కోర్టు పర్మిషన్ నాకెందుకు నాన్న? ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పిన వాటి అర్థం ఏంటో తెలుసా? కర్మ ఎంత వెంటాడిందో, అటు ఒక మహిళని, ఒక కుటుంబంలో తల్లిని తీసుకెళ్లిపోయింది. ఇటు ఒక ప్రముఖ నటుడు అత్యంత అద్భుత స్థాయిలో సంపాదించి దేశమంతా పండగలు చేసుకోవాల్సినటువంటి అల్లు అర్జున్ 4 గోడల మధ్యలో పడి కుమిలి బాధపడుతున్నాడు మానసిక ఒత్తిడితో. ఇది కర్మే. బాబు
ప్రాణాపాయ స్థితిలో ప్రాణాపాయ స్థితిలో ఆ బాబు ఏప్రిల్ 9 వరకు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచి జరిగే అవకాశం చాలా ఉంది. మంచి జరిగే అవకాశం చాలా ఉంది. కానీ మీ నోరు వాక్యాన భగవంతుడి అనుగ్రహంతో ఆ పిల్లవాడు బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత నారసింహుడికి నేను చేద్దామని నేను ఆగుతున్నా అంతే. తప్పకుండా గురుగారు. ఇవన్నీ కర్మ వెంటాడి కాలకూట విషసర్పం కాటేస్తే విషానికి తస్తాయేమో ప్రాణులు, కానీ ఏ కాటు పడకుండా నీడ పడడంతోనే అందరూ కర్మ అనుభవిస్తున్నారు. కేటీఆర్ గారి విషయానికి వచ్చేద్దాం. ఎందుకంటే కేటీఆర్ గారి ఇష్యూ చిలికి చిలికి గాలివాన అవుతుంది. సరే, ప్రభుత్వం మీద ఎన్నో రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు వాళ్ళ టీంతో కలిపి చేస్తా ఉన్నాడు. ఫైనల్గా ఈ కార్ రేస్ విషయంలో ఉపయోగం లేదు. ఈ కార్ రేస్ విషయంలో 55 కోట్ల అవినీతిలో ఇరుక్కుని ఇప్పుడు ఈరోజు కోర్టు ఏసీబీ కావచ్చు, ఇటు ఈడీ కావచ్చు, ఆయనకి సమన్లు జారీ చేసింది, విచారణకు ఆదేశించింది. దానికి కష్టకాలం భయంకరంగా ఆమోద ముద్ర గవర్నర్ గారు కూడా వేశారు. కష్టకాలం భయంకరంగా నడుస్తోంది. ఒకటే గురుగారు, 4 గోడల మధ్యలో ఉండాల్సిన కర్మ ఉంది. ఆ కర్మ దుష్కర్మతో మొదలై సత్కర్మకి పునాది వేస్తుంది. అంటే ఆ సమయం అతనికి కొన్ని విధానాలు తెలిసేలా చేస్తుంది. దానివల్ల తిరిగి కొంత ప్రాభవం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. 4 గోడల మధ్య కూర్చోక తప్పదు. అంటే కష్టకాలం నాన్న, కష్టకాలం అంతే. అది వచ్చింది అంటే కర్మ వెంటాడడం మొదలు పెడితే అమ్మా నా కడుపు నిండింది అనుకునేంత వరకు మనల్ని తింటూనే ఉంటుంది. అది జైలుకి వెళ్ళడం ఖాయమంటారు. అవకాశాలు చాలా ఉన్నాయి, చాలా 99.99% ఉన్నాయి. ఇంకెందుకు ఒక పాయింట్ ఏముందిలే, భగవంతుడు తలుచుకుంటే నన్ను ఇచ్చి అవతల పడేయచ్చు, లేదంటే అక్కడ వేరేగా ఉంచచ్చు. పాయింట్లోనే రెప్ప పాటులో మారిపోతాయి. యాక్సిడెంట్స్ ఎట్లా జరుగుతాయి? రెప్ప పాటులో జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ బార్ ఉంటుంది, మద్యం దుకాణం ఉంటుంది, అవునా? అందరూ కొనుక్కుంటారు. కోతవేడు తీరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎవరిది తప్పు? ఎవరిది తప్పు? అమ్ముతున్న వాడిది తప్ప, కొనుక్కున్న వాడిది తప్ప, తాగుతున్న వాడిది తప్ప, తీసుకెళ్లేవాడిది తప్ప? ఏ తప్పు చేశారని మొన్న 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి గాల్లో కలిసిపోయినాయి. ఏ తప్పు చేశారని? కర్మ వెంటాడింది కాబట్టి లండన్ నుంచి మరీ వచ్చి జైలుకి వెళ్ళాడు. కర్మ వెంటాడింది కాబట్టే లండన్లో ఉన్నవాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళని గుద్ది లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. కర్మ వెంటాడితే ఇలానే ఉంటుంది నాన్న, ఎవ్వడు తప్పించుకోలేడు. అది సీఎం అయినా, పిఎం అయినా, రాష్ట్రపతి అయినా, ఎవరైనా సరే. అపర చాణుక్యుడు, అపర మేధావి, అద్భుత సౌశీల్యవంతుడు వెంకయ్య నాయుడు గారు. ఏమైంది? ఆయన వాచకం వెన్నుపూసలో వణికి పుట్టించే శక్తివంతమైనది. రబ్బర్ ముద్ర వేశారు, పక్కన కూర్చోబెట్టారు. ఎవరిది తప్పు? అందరూ మంచివాళ్ళే. కంటిన్యూ. కానీ నిజంగా ఆయన తాళం వేసేసి కూర్చోబెట్టేశారు అంతే. అమ్మో, ఆయన వాచకం ఏమున్నా వెన్నుపూసలో వణుకు పుట్టిస్తుంది అవతల వాడికి. కాబట్టి ఎవరికి నచ్చిందో ఎవరికి నచ్చలేదో పక్కన పెడితే మారు మాట మాట్లాడకుండా గౌరవాన్ని ఇచ్చి మరీ కూర్చోబెట్టారు. ఎవరిని తప్పు పడతాం? మరి ఇప్పుడు కేటీఆర్ గారు అయితే మరి నిందారోపణలు మోస్తున్నప్పటికీ కూడా ఇంకా యాడ్ అవుతాయి నాన్న. ఇక్కడ విషయం ఏమిటి అంటే, తనని కటకటాల మధ్యలో ఉండాలి అనే ఒక నిర్ణయం తీసుకొని వచ్చిన తరువాత ఎలా అయినా ఉంటాడు. అల్లు అర్జున్ లేడు ఒక్క పూటకి, అంతే. తప్పదు నాన్న. వాస్తుమా అంటే అప్పుడు వాస్తు మారిస్తే బాగుంటుందా అని అడిగారు. వాస్తు మార్చినా మార్చకపోయినా తప్పదు అని అన్నా. వాస్తు మార్చినా పేటు మార్చాలి. కానీ ఇక్కడ అన్నావు కాబట్టి చెప్తున్నా, ఇది లలాట లిఖితం బ్రహ్మరాత, దీన్ని ఎవడు దాటిపోలేడు. కానీ భగవంతుణ్ణి పట్టుకుంటే భగవద్భక్తికి ఎంత శక్తి ఉంటుందో తెలుసా? రాసిన రాతను కూడా జరిపేస్తుంది. చెయ్యిపోయాల్సింది గోరుపోతుంది. భగవంతుడి భక్తికి అంత భక్త సులభుడు నాన్న. నాన్న కావవే వరద అంటే పరిగెత్తుకుంటూ వచ్చి కొంగు బంగారమై కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు. అందుకు నిలువెత్తు నిదర్శనం నా నాన్న లక్ష్మీ నారసింహుడు నన్ను ఈ రోజుకి కాపాడుతున్నాడు. నా జాతకం పంపించి చూపిస్తే ఒకళ్ళతో అనారోగ్యంతో ఉన్నాడండి, క్యాన్సర్ పేషెంటు, ఇబ్బందిగా ఉంది అంటే పోతాడు గ్యారంటీగా. కానీ మృత్యుంజయ హోమం చేద్దాం
అయిపోతుంది అని అన్నాడు. అప్పుడు నేను వాడిని పిలిపించా, ఆ క్యాన్సర్ పేషెంట్ నేనే అని. ఏముంది, క్యాన్సర్ లేదు, నా బొందా లేదు. ఇది బయట ప్రపంచం ఇలా ఉంది. ఇలాగ అడిగే నా క్వశ్చన్ మీరు చెప్పలేదు. బయట ప్రపంచం ఇలా ఉంది కాబట్టి అంత కమర్షియల్ గా ఆలోచించి డబ్బులు దండుకుంటున్నారు. ఇది స్వామి అల్లు అర్జున్కి అసలు 8 సంవత్సరాల దాకా రాజకీయం వైపు అడుగు పడదు. పడిందా భయంకరమైన అవమానం జరుగుతుంది. అది ఎంత దారుణంగా ఉంటుందంటే మళ్ళీ జీవితంలో ఎవరికి మొహం చూపించుకోలేనంత కర్మ ఉంటుంది. అసలు 8 సంవత్సరాల దాకా వాడికి ఇదే లేదు. కానీ ఎవరు పడితే వాళ్ళు సీఎం అవుతాడు, ఇదవుతాడు, రాజయోగం, జాతకాలు చెప్పేవాళ్ళు. ఎవరిని? అల్లు అర్జున్. అల్లు అర్జున్ బాబా సీఎం అక్కడ దాకా తీసుకెళ్ళిపోయారు. ఎంత తప్పు నాన్న. లేదు నాన్న, అదే అంటున్నాడు. లేదు అసలు, ఇలా ఫేక్, చాలా దారుణం. చాలా ఇప్పుడు నువ్వు వచ్చావు, చెప్పావు, ఇగో మీరు ఇది చేసేస్తే అయిపోతుంది అంటారు కొంతమంది. అవ్వలేదు అనుకో, మేమేం చేస్తాం, మీరు ఇచ్చిన డీటెయిల్సే, మీరు చెప్పినవి, దాన్ని బట్టి ఇది చెయ్యాలి అన్నాం. ఇప్పుడు కాలేదు, మేమేం చేస్తాం, మీ కర్మ, కాకపోతే మా తప్పే ఉంది, మీ జాతకం తగలడింది అంటారు. మీ తప్పు, మీరు ఇచ్చిన వివరాలు తప్పు, నా తప్పు కాదు, నేను కరెక్ట్గా చేశా, మీ కర్మ, కాకపోతే మీరు, కాబట్టి మీరు తప్పిచ్చారు, ఈసారి కరెక్ట్గా తీసుకురండి చేద్దాము అని అంటాడు. ఇప్పుడు ఎవరు నష్టపోయినట్టు, ఎవరిని మోసం చేస్తున్నట్టు? అంటే ఏంటంటే జాతకం అనేది 100కి 100% అవ్వదు నాన్న, అవ్వదు. 100కి 100% అవ్వదు. అవే కాదు, మనం చేసే క్రతువులు, యజ్ఞాలు, హోమాలు, దానాలు, ఇవన్నీ కూడా మానవ ప్రయత్నమే. మానవ ప్రయత్నం ఉంటేనే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఇది లేకుండా అది రమ్మానంటే అది వేరే, అది బియాండ్ ద స్కై. ఇప్పుడు నువ్వు ఒక చేత్తో చప్పట్లు కొట్టగలవా? ఒక చేత్తో నమస్కార ముద్ర పెట్టగలవా? ఈ 2 జరగాలంటే 2 చేతులు కావాలి. మన కడుపుకి తినే అన్నం ఇలా కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటేనే గాని కడుపులోకి వెళ్ళదే, కడుపు నిండా తింటేనే గాని కక్కుస్ రాదే. కష్టపడకుండా ఏమొస్తుంది నాన్న? రైట్. ఇంకొక ప్రముఖుడి పేరు చెప్పాను కదా, మరి ఆయన గురించి నేను అడుగుతాను. కేటీఆర్ వేణుస్వామి. చెప్పు నాన్న. అబ్బా బాగుంది. ఎందుకంటే కామెంట్స్ లో వీడు నెంబర్ 2 వేణుస్వామి, వీడు వేణుస్వామి అన్న, తమ్ముడా, బామ్మరిదా, ఈ రకమైన అబ్బో ఎంత బాగా పెట్టారో అసలు, అద్భుతమైన కామెంట్స్. అబ్బో బ్రహ్మాండం. మరో దొంగ స్వామి వచ్చాడు, మరో దొంగ ముండా కొడుకు వచ్చాడు, ఎంత బాగా పెడతారు అనుకున్నావు? పెట్టేవాళ్ళు కూడా చాలా క్రియేటివిటీగా పెడతారు. నాకు నిజంగా ఆనందం వేస్తుంది. నన్ను తిట్టడానికైనా టైం తీసుకుని టైప్ చేస్తున్నందుకు. నా కోసం వాళ్ళు సమయం కేటాయిస్తారంటే నేను ఎంత అదృష్టవంతుడిని. సూపర్. సరే, ఏం కావాలి చెప్పా మనిషి. మీరు ఇంత నిర్భయంగా మాట్లాడుతున్నారు కాబట్టి అసలు వేణుస్వామి గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ మాటల్లో అడుగుతా ఫస్ట్, తర్వాత నేను గురించి కొన్ని అడుగుతాను. నన్ను వేణుస్వామి గురించి చెప్పేంత స్థాయి నేను తీసుకోను, అంత అర్హత ఉందని కూడా నేను అనుకోను. ఎందుకంటే నా వయసులో నాకన్నా పెద్దవారు, నెంబర్ 1. ఆ మనిషితో నాకు మమేకమైన అనుబంధం ఉంటే తప్పకుండా ఆయనకే చెప్పేవాడిని. లేదు, నాకు సంబంధం లేదు. వీడు బామ్మరిదే అన్నారు, పోనీలే ఈ రకంగా వాడమ్మకన నాన్ననో తమ్మునో చేశారని తృప్తిపడ్డా. అయితే నా దగ్గరికి చాలామంది ఎలక్షన్స్కి బిఫోరు ఆయన చెప్పినవన్నీ విని ఆయా అభిమానులు నా దగ్గరకు వచ్చి ఇట్లా అంటున్నాడు ఏంటండి అని అన్నారు. నాన్న, నెంబర్ 1 జరిగేది ఇది, వచ్చే ఫలితం ఇదని ముందే చెప్పా. అవసరమైతే మీరు ముందుగా సెలబ్రేషన్ కూడా చేసుకోండి అని చెప్పా. అన్నట్టుగానే చేశారు, అన్నట్టుగానే చూపించారు. అప్పుడు పోలీసులు కూడా వచ్చి సెలబ్రేషన్ చేసిన కళ్యాణ్ బాబు అభిమానుల్ని కోపడి తిట్టాంటే, మా గురువుగారు చెప్పారంటే అవుతుందంటే నిన్ను నీ గురువుని లోపలేస్తాను జాగ్రత్త అంటే, అవునా రేపు మా పవనన్న గెలిచాక అప్పుడు చూద్దాం ఎవరెవరిని వేస్తారో లోపలికి అని వీళ్ళు వాళ్ళతో గొడవ పడ్డారు. అప్పుడు నేను చెప్పా, జరిగే ఫలితం ఇది కాబట్టి తొందరపడకండి అని చెప్పా. కానీ ఆయన అన్నారట ఎవరు గెలవరు, మళ్ళీ జగన్ వస్తారని సంథింగ్ ఏవో వీడియోలో చెప్పారట. అన్ని ఫేకే చెప్పారట. నా దగ్గరకు వచ్చి అడిగితే ఆయన్ని నేను తప్పు పట్టను, నేను ఏదైతే చెప్తున్నానో రికార్డ్ చేసుకొని రిలీజ్ చేసుకోండి అన్న. రికార్డ్ చేశారు. మే 17, జూన్ 2 ఆ 2 బయటకు వచ్చినాయి. తర్వాత నన్ను జగన్ అభిమానులు నానా మాటలు మాట్లాడారు. కానీ రిజల్ట్ వచ్చాక అదే అభిమానులు చాలామంది నా దగ్గరకు వచ్చారు, క్షమించమని అడిగారు, అలాగే వాళ్ళ జీవితం గురించి అడిగారు. నేను సేవ చేశాను. నాకు అలా ఏం లేదు, నంతరం నా బిడ్డలే, నా సేవ నాకు ముఖ్యం, నేను చేశా. అప్పుడు నేను అన్నా, ఇది కూడా అన్నా, సదరు వేణుస్వామి గారు మీ అందరూ ఆశ్చర్యపోయే విధంగా
మీ అందరికీ తెలియపరుస్తారు, నేను కొన్నాళ్ళు ఎవరి గురించి మాట్లాడాలని మీరు చూస్తారు అన్న. వారం కూడా కాల నా దగ్గరకు వచ్చి గారు ఆయన మీరు అన్నట్టుగానే సెలబ్రిటీలు పొలిటికల్ నేను చెప్పను, ఇక నాకు అనవసరం, నా జాతకాలు నేను చెప్పుకుంటానని వీడియో పెట్టారు గురుగారిని చూపించారు. పర్వాలేదండి, ఈ ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ నాగ చైతన్య సమంత అనే విషయంతో ఏదైతే రావడం జరిగిందో వాళ్ళ మధ్య ఏ భేదాలు ఏ విభేదాలు లేవు నాన్న. వాళ్ళు స్నేహంగా కలిశారు, అభిమానంతో కలిసి ఉన్నారు, ఆప్యాయతతో దగ్గరయ్యారు, ఒక బంధాన్ని చక్కగా ముడివేసుకొని ముందుకెళ్ళారు. అనుకోకుండా వచ్చిన కొన్ని సమస్యలకి వాళ్ళిద్దరే కూర్చొని చక్కగా మాట్లాడుకొని సెకండ్ ఇచ్చుకొని మళ్ళీ ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు తప్ప అక్కడ చాలా కోణాలు ఉన్నాయి. కొంచెం వేరే సీన్లలో వేరే సినిమాల్లో బాలీవుడ్ సినిమాలో కొంచెం డిఫరెంట్ గా యాక్ట్ చేయడం వల్లనో లేకపోతే అన్ని అబద్ధాలు, ఏమీ నిజం కాదు, అన్ని అబద్ధాలే. అది ఏమీ లేదు నాన్న. కోణాలంటే కుంభకోణము ఇంకో కోణం అంటే నేను ఒప్పుకుంటా, కానీ ఈ పనికిమాలిన కోణాలు అక్కడేం లేవు నాన్న. వాళ్ళు ఎంతో గౌరవప్రదంగా ఎవరి జీవితాల్లో వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. నేను చెప్పాను కూడా, నాగ చైతన్యకి చక్కగా వివాహమయ్యి సంతానంతో అలరారుతాడు అద్భుతంగా అని చెప్పా విజయదశమికి ముందే. అన్నట్టుగానే పెళ్లి కూడా అయిందిట, బ్రహ్మాండంగా, అసలు అద్వితీయంగా ఉంటుంది. సినిమా తెలుగు సినీ రంగానికి ప్రముఖ నటుల్లో ఒకడవుతాడు నాగ చైతన్య, అద్భుతంగా అవుతాడు. అప్పుడే చెప్పా. ఈ మన వాళ్ళ తమ్ముడు అఖిల్ ఉన్నాడు కదా, సమంత పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? అంటే తనకి ఆరోగ్యపరంగా చాలా పెద్ద సమస్య రాబోతోంది. అది కొంచెం ఇబ్బంది పెడుతుంది, మనిషిని బాగా ఇబ్బంది పెడుతుంది. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు కానీ అంటే నాకు అప్రస్తుతం అవన్నీ సంకల్ప బలంతో నేను చెప్పబోయేది ఏంటంటే, సమంతకు సంబంధించినంత వరకు తనకి ఇబ్బంది అనారోగ్యంతో ఉంది, భయంకరంగా ఉంది, అంతే. సో దానివల్ల తను ఈ సినిమాలు అవి కూడా ఎక్కువ చేయలేకపోవటం, వర్క్ చేయలేకపోవటం, రానున్న రోజుల్లో బాగా బలహీనపడటం, అలా మంచానికి అలా అక్కడే ఉండి అన్నీ అక్కడే చేసుకోవటం, ఇలాంటి కొన్ని ఇబ్బందికర స్థితులు వస్తాయి. తనకి శక్తి హీనిస్తుంది, శక్తిహీనత జరుగుతుంది. అప్పుడు పాపం తను ఇబ్బంది పడుతుంది, అంతే. ఇప్పుడు ఎవరన్నా చెప్తారా నాన్న, నేను చెప్తున్నా, ఈ వాళ్ళ నాగార్జున పుత్రుడైనటువంటి అఖిలు నాగ చైతన్య, ఈ అఖిల్కి తనంతట తానుగా తన వల్ల ఆడే సినిమా ఒక్కటి ఉండదు ప్రస్తుత కాలంలో అన్న, నేరుగానే అన్నా. ఒక్కటి చూపించు తనకి సంబంధించిన సినిమాలు తీసాడు, ఒక్కటి కూడా లేదు నాన్న. ఆ సమస్యకి పరిష్కారం వేరే ఉంది, అది చేస్తే తప్ప తాను చిత్రరంగంలో ఒక నాగార్జున, ఒక నాగ చైతన్య, ఒక నాగేశ్వరరావు ఆ స్థాయి పేరు అనేది రావడం కష్టం, రాదు. ఎందుకంటే అద్భుతమైన అందగాడు, అద్భుతమైన నెక్స్ట్ పాయింట్ అదే అనుకున్నా, సైకిల్ అంత క్యూట్ గా ఉంటాడు, అద్భుతమైన అందగాడు, అద్భుతమైన ఆటగాడు, అద్భుతమైన పొడవున్నవాడు, ఎంత బాగుంటాడో. కానీ లేదు నాన్న, అఖిల్కి లేదు నాన్న అని నేరుగా చెప్పిన వాడిని ఇప్పుడు మీ ద్వారా చెప్పా కాబట్టి అందరికీ తెలుస్తుంది. వాడి అభిమానులు నన్ను తిడతారు, నిజాన్ని చక్కగా చెప్పినందుకు సంతోషిస్తారు, ఇంతేగా జరిగేది. అయితే తను ఆ సమస్యకి పరిష్కారం చెయ్యనంత వరకు ఇంకొకళ్ళతో కలిసి పేరు సంపాదించుకోవాల్సిందే తప్ప తనకి తానుగా ఇప్పట్లో లేదు. అయితే ఇప్పుడు ఒక రామ్ చరణ్ లాగా ఒక ఎన్టీఆర్ లాగా ఎదిగే అంత స్టామినా, ఇవన్నీ మహావృక్ష నుంచి వచ్చిన కొమ్మలు నాన్న. వాళ్ళ నాన్నగారు కూడా ఒక మహావృక్షమేగా. ఎవరు నాన్నగారు? అఖిల్ వాళ్ళ నాన్నగారు నాగార్జున గారు. తాతను మర్చిపోయావు? అదే అఖిల నాగేశ్వర గారు అట్లా లెక్కేసుకుంటా, ఈ జనరేషన్ నుంచి మహావృక్షాలు బాగున్నాయిగా, తర్వాత వచ్చిన కొమ్మలు బాగున్నాయిగా, మరి ఇది అదే అంటున్నా. అంతే, అన్ని కొమ్మలు ఒకేలా ఎందుకుంటాయి? కొన్ని కొమ్మలకి ఆకులు ఉంటాయి, కొన్ని కొమ్మలకి పళ్ళు ఉంటాయి, కొన్ని కొమ్మలకి ఆకులు పళ్ళు ఉంటాయి, కొన్ని కొమ్మలకి ఎండిపోయిన పెచ్చులు ఉంటాయి, అంతే. తప్పదు. అనవసరంగా అఖిల్ని ఎంత మిస్గైడ్ చేస్తున్నారంటే కథల విషయంలో అతనికి ఏమాత్రం ఉపయోగపడనివే చేస్తున్నారు. ఇది నిజం. కావాలంటే మీ ద్వారా చెప్తున్నా, మీరు వెళ్ళి అవకాశం వచ్చినప్పుడు నేను కలిస్తే నిర్మోహమాటంగా చెప్తా, నువ్వు ఈ విధానంలో ఉంటే తప్ప నీ యొక్క విధానం యావత్ తెలుగు సినీ ప్రపంచానికి తెలియదు అని. నాకేం భయం? భయమా? నిజమేగానే మాట్లాడుతోంది. ఉందా ఏదన్నా చరిత్రలో నిలిచిపోయే సినిమా ఒకటన్నా? ఎవరో ఒకళ్ళు ఉండబట్టి ఏదో మ్యూజికల్ హిట్ అంటారు, ఏదో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటారు, ఫ్యామిలీ హిట్ అంటారు, ఓ 4 రోజులు ఆడుతుంది పోతుంది.
అంతేగా. సో మిగతావంటే ఇంకా నాన్న ఒక మాట చెప్పనా, ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మందికి కొన్ని దిక్కుమాలిన అనుమానాలు ఉన్నాయి. మొన్న చిరంజీవి గారి క్లిప్పింగ్ ఒకటి చూశారా గురువు గారు? చిరంజీవి గారు ఎంత చక్కగా మాట్లాడారో చూసా. చాలా చక్కగా రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం, సినిమా మీద మీకు అలకొద్దు, పిచ్చుక మీద బ్రహ్మ ఏదో పాపం చాలా చక్కగా మాట్లాడాడు. ఆకాశమే నెలకు వంగిందా అనిపించింది. అవునా? మరి అది పంపిన వాడే ఒక ప్రశ్న వేశాడు, గురువు గారు సినిమా ఇండస్ట్రీ మొత్తం కోసం ఆయన అడిగడం బాగానే ఉంది, కానీ వాళ్ళ మేనల్లుడి గురించి మరి ముందే ఎందుకు రాలేదు ఆయన అని. చిరంజీవి గారు ఇల్లు తెలుసా నీకు అని అడిగారు. తెలుసు గురుగారు, వెళ్ళి అడిగిరా అన్న. నన్ను ఎలా అడుగుతావు? నేను చెప్పకూడదు, అది వ్యక్తిగతం. వాళ్ళ విషయాలు నేను ఎలా మాట్లాడతాను? ఎందుకంటే ఆయన స్పందించాలనుకుంటే ముందే స్పందిస్తాడు. వాళ్ళు నన్ను అడిగితే నేను చెప్తా, నా దగ్గరకు వస్తే నేను మాట్లాడతా. చెప్పడానికి నాకు అర్హత లేదు, నేను మాట్లాడకూడదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కో, ఎందుకు మాట్లాడలేదు నేను అలా చెప్తా. అదేదో నీకే చెప్తాడు డైరెక్ట్గా, అంతే సింపుల్గా అయిపోతుంది. కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరమా అండి అని అడిగినప్పుడు ఎంతమంది నిర్ణయం తీసుకున్నారో తెలుసా? విశాఖపట్నం వైపు ఎంతమంది నిర్ణయం. రేపు కొత్త సంవత్సరంలో తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లాగా ఆంధ్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వస్తుంది, ఆంధ్ర మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వస్తుంది, ఆంధ్ర మూవీ ఇండస్ట్రీ అనేది పబ్లిక్లోకి పెరుగుతుంది. ఇలా ఎన్నో అద్భుతమైన మార్పులు కళ్యాణ్ బాబు చేస్తాడు. నిజంగానే మరి ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఇష్యూ మళ్ళీ తీసుకొస్తున్నారు ఈ అంశంతో. నాన్న ఈ సినిమా తర్వాతే కదా నాన్న, ఇప్పుడు పుష్ప సినిమా తర్వాతే నేను చెప్తే తెలుగు సినీ అదేదో ఛానల్ నాకు పేరు గుర్తుని చావట్లే, ఈ మధ్య చాలా మందితో మాట్లాడుతున్నాను. తెలుగు సినీ రంగం 2 రాష్ట్రాలకి సంబంధించిన 2 భాగాలు అవుతుంది. తెలుగు చిత్రరంగం 2 వర్గాలు మొదలవుతాయి, ఇది జరిగి తీరుతుంది అన్న. అదేంటి గురువుగారు అంటే చూస్తావన్న. 48 గంటల్లో నాకు ఫోను, గురువుగారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి దిల్ రాజు దేనికి అని అడిగా. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఎఫ్డిసి విడిపోయిందిగా, అంటే ఇప్పుడు ఆంధ్ర వేరని వస్తోందిగా, కాబట్టి మరి నేను చెప్పింది అబద్ధం ఏమైందిరా అన్నాను. అదే గురుగారు నాకు భయం, ఇప్పుడు తెలుగు సినిమా రంగం కూడా విడిపోదురా. ఇక్కడ ఉన్న వాళ్ళు చక్కగా పసుపు బొట్టు పెట్టి కానుకలు ఇచ్చి పుట్టింటి సారే ఇచ్చి తెలుగు సినీ రంగమైన ఆంధ్రాని అటు పంపిస్తారు అంతే అన్న. ఆల్రెడీ సినీ రంగంలో చాలామంది ప్రముఖులకి ఆంధ్రాలో చాలా చోట్ల వాళ్ళకి తగిన విధంగా ఎన్నో రకాలుగా ఆస్తులు ఏర్పడ్డాయి, స్టూడియో నిర్మాణాలకి పునాదులు ఏర్పడుతున్నాయి. అబ్బో చాలా జరుగుతోంది. ఇంకెందుకు ముసుగులో గుద్దులాట? నేను చెప్పినా చెప్పకపోయినా విశాఖ వాస్తవం వీళ్ళకి తెలీదా ఇక్కడ ఫలానా వాళ్ళకి ఉంది, ఇక్కడ స్టూడియో కట్టబోతున్నారు అని? ఆల్రెడీ అన్ని పనులు మొదలైనాయి. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకోవడం ఏమిటి? హాస్యాస్పదంగా లేదు, కాకపోతే కొత్త సంవత్సరంలో వెళదాం అనుకుంటున్నారు అంతే. వాళ్ళ నిర్ణయాలు తీసేసుకున్నారు, ఎప్పుడో తీసుకున్నారు. మనకి బహిర్గతం చేయడం ఆలస్యం అంతే. నేను కొంచెం ఒక రోజు ముందే చెప్పాను. ఓకే, వాళ్ళ మనసులో ఉన్నది. కానీ గురుగారు దీని వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఇక్కడి నుంచి ఇండస్ట్రీని తీసుకెళ్లి ఆంధ్ర డెవలప్మెంట్ కోసం అక్కడ పెట్టుకోవడానికి అనేది కూడా బాగా ప్రచారం జరుగుతుంది. తప్పే ఉంది? తప్పే ఉంది నాన్న. ఇవాళ ఇక్కడ మెడ్రాస్ నుంచి ఇక్కడ తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు కదా, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రాకి ఎలా పోతుందా అనేది ఇక్కడ అప్పుడు. ఎందుకంటే షూటింగ్లకు కానీ లొకేషన్స్కి కానీ ఈ ఏరియా అంటే హైదరాబాద్ అనేది ఒక అద్భుతమైనటువంటి హబ్బు. ఎందుకంటే ఇక్కడ అద్భుతమైనటువంటి వాతావరణం ఉంటుంది. సో మనకంటే అంటే ఆంధ్రాలో అంటే ఊకే వర్షాలు పడుతూ ఉంటాయి, ఆ వాయుగుండం అనేది సముద్ర తీర ప్రాంతం కాబట్టి కొంచెం అనువైన ప్రదేశం కాదేమో అన్నది కొంతమంది వాదన. మీరేమంటారు? నిర్మోహమాటంగా చెప్పనా, అసలు ఇవన్నీ ఎవడు పట్టించుకుంటున్నాడు నాన్న? అన్ని బ్లాక్ మూవీలు వస్తున్నాయి. ఆ కేజీఎఫ్ వచ్చినప్పటి నుంచి అన్ని బ్లాక్ మూవీస్. ఓటీటీలో నువ్వు ఏ సినిమా పెట్టు, చెట్టు తొర్రలో నుంచి కొమ్మల మధ్యలో నుంచి పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఎవరికి పైగా ఇది వరకు ప్రకృతిని వాడుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు సెట్టింగులు వేసేవాళ్ళు, భారీ భారీ సెట్టింగులు వేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వేస్తున్నారు? అంతా ఓపెన్ గా చేస్తున్నారు. ఇప్పుడు మేకప్లు కూడా వాడట్లేదు, ఓన్లీ ఆ ఫోటోగ్రఫీ మీదే పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు చేసినా తప్పు లేదు. అయినా ఆనాడు తమిళ రంగం అదే తమిళనాడులో సినీ రంగం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఏమైపోతారు అన్నారు. ఏమైంది? తమిళ ఇండస్ట్రీ పైకి వచ్చింది, అంతేనా? ఇప్పుడు ఇక్కడి నుంచి వీళ్ళు వెళ్ళారనుకో తెలంగాణ తెలుగు ఇండస్ట్రీ వస్తుంది, పైకి వస్తుంది. తెలంగాణ తెలుగు ఇండస్ట్రీ వస్తుంది, అక్కడ ఆంధ్ర తెలుగు సినీ రంగం అనేది ఇంకొకటి పురుడు పోసుకుంటుంది. ఇదే జరిగింది. అయినా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారు అంటే
తప్పే ఉంది నాన్న. అక్కడ వనరులు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈ షూటింగుల కోసం ఇప్పుడు హైదరాబాద్ లో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి షూటింగులు చేస్తున్నారు. కానీ మీరు అన్నది కరెక్టే, కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి రేవంత్ రెడ్డి తెలంగాణ వాళ్ళ మీద ఒక రకమైనటువంటి నెగిటివిటీని తీసుకెళ్లి ఆంధ్రాని ఇక్కడ పంపిస్తున్నాడు అనేది పాయింట్ తీసుకొస్తాడు. ఇద్దరు చంద్రబాబు నాయుడికి లాభం చేకూర్చడం కోసం చేస్తున్నాడు. అలాగా నాన్న, ఇప్పుడు కాఫీ తాగుతూ మాట్లాడుకున్నారేమో, నేను మీకు ఏ రకంగా రుణం తీర్చుకుంటాను అని అలా బాబు గారు చెప్పారేమో. వాళ్ళిద్దరూ ఒకతానుగుడ్డలేగా, ఒకప్పుడు కలిసి ఉన్న వాళ్లేగా, ఆప్యాయంగా కలిసి పనిచేసిన వాళ్లేగా, ప్రభుత్వ పాలనలో ఉన్నవాళ్లేగా, అన్ని చూసిన వాళ్లేగా. ఆయన అడిగితే తప్పేమిటి, ఈయన పంపిస్తే తప్పేమిటి? ఆయన అడిగితే తప్పేమిటి, పంపిస్తే తప్పేమిటి? ప్రతిపక్షాల ముందు ఈయన ఎవరు ఇబ్బంది అవుతుంది కదా. ఇది మరీ బాగుంది. గదిలో కూర్చుని కొట్టి తెచ్చుకున్న ఈ కొట్టి తెచ్చే భార్యాభర్తలు బయటకు వచ్చాక మేము కొట్టుకున్నాం మీరు చూడండి అంటారా? ఇదంతా ఏంటంటే అప్రస్తుతం. ఏది ఏమైనా అక్కడికి వెళ్ళటం కొంతమందికి మేలే జరుగుతుంది, దానివల్ల వచ్చే నష్టం లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగులకి హిందీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వస్తున్నారు. నష్టం లేదని ఎలా అనుకుంటాం గురుగారు? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ మీద అనేక రకాల ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కదా, అదేదో ఆదాయం అక్కడ పోద్దని వీళ్ళ బాధ. మరి నాకు ఒక మాట చెప్పు, ఇన్నేసి వందల కోట్లు వేల కోట్లు పెట్టి సినిమాలు తీసి ఈ సినిమాలని బాహ్య ప్రపంచానికి వదిలిపెట్టి అందరూ చూసేలా చేసి వినోదాన్ని కలిగించేటటువంటి వాళ్ళు వాళ్ళ సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి ఇంకొకళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఇంకొకళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? దాని బదులు పక్కకెడితే పోతుంది కానీ అనుకుంటారుగా. మనకి ఆదరణనిచ్చి మనకి అండగా నిలబడి మన డబ్బు మనం సంపాదించుకునే అవకాశాన్ని ఇచ్చి 4 రూపాయలు సంపాదించుకునే దారి ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తారు. కానీ సంపాదించుకున్నదంతా నేను దొబ్బ పెట్టాలి అంటే ఎవడైనా ఎందుకు చేస్తాడు? నేను ఇల్లు కట్టాను, నేను అద్దెకిచ్చేటప్పుడు నువ్వు నా రూల్స్ను పాటించాలి, అందుకు ఇష్టమైతే ఉండు, లేకపోతే లేదు అంటే వీడు ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి ఇంకో ఇల్లు కట్టుకొని వీడు వెళ్తాడు. జీవితాంతం అద్దె ఇంట్లో ఉంటాడా? కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అనబడేటటువంటి మనిషి గురువు గారికి చేస్తున్నాడు అని, కలిసి చేశారు అని, ఇవన్నీ మనకు అప్రస్తుతం. కానీ జరుగుతున్న కర్మ ఏదైతే ఉందో ఈ కర్మ వల్ల వెళుతోందనే అనుకుంటా నేను. తెలుగు సినీ రంగం ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చేశారు, ఇప్పుడు రేపు షూటింగ్ ఏపీలో ఉంటే చెయ్యరా? షూటింగ్కి వెళ్ళడం వేరు, కానీ ఇండస్ట్రీ ఇక్కడ ఉంటే రెవెన్యూ అనేది ట్యాక్సుల రూపంలో కానీ ఏ రకంగా జిఎస్టీ రూపంలో కానీ వీళ్ళకి తెలంగాణ గవర్నమెంట్కి వస్తుంది కదా ఇండస్ట్రీ ఇక్కడ ఉండడం. మరి ఇంకో టాపిక్ రావాలిగా రేపు డిస్కస్ చేసుకోవడానికి. ఇప్పుడు జరుగుతున్న టాపిక్లతో రాబోయే టాపిక్ అది కూడా ఒకటి ఆల్రెడీ యాడ్ అయింది, దీని కూడా రచ్చ నడుస్తుంది కదా. ఇవే నడుస్తాయి నాన్న 13 నెలలు. ఓకే రైట్. మొత్తానికైతే వేణుస్వామి గారి గురించి కొంచెం ఇంకేమైనా ఏం కావాలి అదే అడిగాను కదా. అంటే ఆయన ఇప్పుడు చేస్తున్నటువంటి నాన్న ఒక మాట చెప్పనా, నేను గుడ్డు ఉన్నటువంటి బిస్కెట్ కూడా తినను. ఓకే, నేను గుడ్డు ఉన్నటువంటి బిస్కెట్ తినను, గుడ్డు కలిసిన బిస్కెట్ కూడా కలిసిన బిస్కెట్ కూడా తినను. కానీ వేణుస్వామి అనబడేటటువంటి ఆయన అన్నీ చూసేసానని చెప్పాడు. ఆయనే చెప్పాడు మొత్తం అందరికీ. ఇంక నేనేం మాట్లాడతా ఆయన గురించి? ఏ రకంగా మాట్లాడాలి? ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి ఏ పని కాలేదని నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే, అమ్మా మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు, డబ్బులు ఇచ్చారు, నాకు అనవసరం అవన్నీ. నా దగ్గరకు వచ్చి ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. నీ సమస్యతో వచ్చావు, నేను పరిష్కారం చెప్తా, చేయగలిగితే చెయ్యి, లేకపోతే లేదు. ఇంకొకరి గురించి నా దగ్గర పరుష వాక్యాలు మాట్లాడకు అంట. ఎందుకని? ధర్మ విరుద్ధం, నేను మాట్లాడకూడదు. ఇప్పుడు ఆయన గురించి నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు కదా. మీరేమనుకుంటున్నారు అనేది కూడా మాకు అంటే ఇప్పుడు తను ఇంకా రానున్న రోజుల్లో ఇంకా కాంట్రవర్సీలు జరుగుతాయి. ఇంకా మొన్న ఎలక్షన్స్కి తర్వాత ఏం జరిగాయో అలాంటివి మీరు మళ్ళీ మహాశివరాత్రి తర్వాత చూస్తారు. ఖచ్చితంగా కొన్ని చర్చలు జరుగుతాయి, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. 2025లో శిష్టాగ్రహ కూటమి ఇది వస్తుంది అది వస్తుంది అని అన్నారు కదా. రాజకీయ పరంగా కూటములు ఏర్పడతాయి, కానీ ఏ గ్రహ కూటములు మన భారతావనిని ఏమీ చేయలేవు. ఇది జరిగేది. 2020 జనవరి 23న కరోనా గురించి చెప్పిన వాణ్ణి నేను. మార్చి 23 నుంచి దేశం అష్టదిగ్బంధనం అవుతుంది, అన్ని జాగ్రత్త పరచుకోండి అని. విన్నవాళ్ళు బాగున్నారు అంతే, అది నాకు తెలియదు. కాబట్టి మీకు తెలియకపోయినా జరిగింది అదే. కాకపోతే ఏంటంటే ఆయనకి సంబంధించినంత వరకు
నేను ఎప్పుడు నెగిటివ్ మాట్లాడలేదు, మాట్లాడను. ఎందుకంటే వ్యక్తిగత విమర్శకి నేను పూనుకోను. కాకపోతే ఆయన విధానం వేరు, ఆయన పద్ధతులు వేరు, ఇవన్నీ వేరు. కానీ నేను నిర్మోహమాటంగా, నిష్కల్మషం లేకుండా, నిష్కల్మషంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. చాలామంది మీ మాధ్యమాల్లో నుంచే చూసి ఈయన ఎంత ఫీజు తీసుకుంటారు ఇలా అడుగుతారు. అంటే నేను ఒకటే అంట, మనస్ఫూర్తిగా నువ్వు ఎంత ఇస్తావు, ఎంత ఇస్తావు అని అడుగుతా. ఎవరి తోచేది వాళ్ళు ఇస్తామంటారు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నా సేవ అందుతుంది, రండి అంట. రండి అంట. ఎందుకని? మా అమ్మగారు చెప్పారు, నాన్న నీకు ఇచ్చే నోటులో రంగు మారుతుందేమో కానీ నీ సేవ మారకూడదు అంది. చాలు, ఈ జన్మకి ఇంకేం కావాలి. పడిపోవాలి అని సమయం వచ్చినప్పుడు నా నాన్న దగ్గరికి వెళ్ళిపోతా, పడిపోను, నాన్న దగ్గరికి వెళ్ళిపోతా. అప్పటిదాకా నా బాధ్యత నారసింహుడి బిడ్డగా అందరికీ అందుబాటులో ఉంటా. కాకపోతే ఊళ్ళు తిరుగుతూ ఉంటాను కాబట్టి ఫాస్ట్గా నేను ఇన్స్టెంట్ కాఫీలా రాలేను, ఫిల్టర్ కాఫీలా నిదానంగా వస్తాను. రైట్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దాదాపుగా ఇప్పటికి ఒక 3 నెలలు 4 నెలలు కంప్లీట్ చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా 6 నెలలు. ప్రపంచవ్యాప్తంగా ఈ వయసులో ఏ నాయకుడు, ఏ ముఖ్యమంత్రి, ఏ వ్యక్తి పొందని పేరుని సంక్రాంతి లోపల దక్కించుకోబోతున్నాడు ఆయన. ఆల్రెడీ వచ్చింది. ఏంటది? పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2024 పర్సన్ ఆఫ్ ది ఇయర్ అని. అవునా? ఏమో నాకు తెలియదు. అంటే నేను సహజంగా, ఎందుకంటే ఆయన ఈ వయసులో కూడా అద్భుతంగా కష్టపడతాడు. ఎటువంటి అంటే ఆ స్టేజ్ వచ్చేసరికి కొంతమందికి మతి పరుపు రావచ్చు, లేకపోతే వయసు పెరిగింది కాబట్టి చాదస్తం పెరగవచ్చు, ఇలాంటి కొన్ని ఉంటాయి, మారుతూ ఉంటాయి. కానీ ఏమి లేకుండా చాలా స్టెబిలిటీగా నిర్ణయాలు తీసుకోవడం విషయంలో కావచ్చు, అమరావతి అభివృద్ధిని పరిగెత్తించడం విషయంలో కావచ్చు, ఆయన స్టైల్. వచ్చే ఎన్నికల లోపల అమరావతి రూపురేఖలు మారిపోతాయి నాన్న. డౌట్ లేదా? ఎందుకు డౌట్? ఎందుకు అంటే అంటే ఆ రకమంగా మరి అన్ని సహకరించాలి కదా, అన్ని ఫండింగ్ అన్ని సమకూరుతాయి. వచ్చే 2029 సంవత్సరానికి అమరావతి రూపురేఖలు మారిపోతాయి. ఓకే, ఖచ్చితంగా మారుతాయి, అందులో డౌట్ లేదు. ఏం లేదు, అవసరమే లేదు, అసలు జరిగి తీరుతుంది. రాష్ట్రంలో మిగతావి ఎంతవరకు వస్తాయి, ఎంతవరకు పెడతాయి అనేది నేను మాట్లాడాను అప్రస్తుతం. కానీ ఒకటి అడగాలి మిమ్మల్ని, మరి వాళ్ళు కూడా సూపర్ 6 అని పెట్టారు, అందరూ ఇంప్లిమెంట్. ఎవరు వాళ్ళు? ఏపీ చంద్రబాబు. కష్టం అవుతుంది నాన్న, కష్టం అవుతుంది. నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా, కష్టం అవుతుంది. సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేరు వాళ్ళు, చేయలేరు. అందులో ఏంటంటే చావు తప్పి కన్నులు ఒట్టపోయినట్టుగా కొంతమేరకు న్యాయం జరుగుతుంది, కొంతమేరకు వివాదం అవుతుంది, కొంతమేరకు వ్యతిరేకత పెరుగుతుంది. ఇది జరిగేది, దీన్ని ఎవరు ఆపలేరు. మరి దాన్ని ఇప్పుడు వైసీపీ చాలా బలంగా తీసుకోవెళ్ళబోతుంది. ఒక వైసీపీ అందరూ తీసుకుంటారు బలంగా. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇందాక అదే చెప్తున్నా. వీళ్ళు ముగ్గురు కలిసి కూటమైనట్టే మిగతా వాళ్ళు కలిసి కూటమి అవ్వకూడదని గ్యారంటీ ఏంటి? కూటమి అయ్యే అవకాశం చాలా ఉంది. రాజకీయం నాన్న, ఇక్కడ కాకుండా అక్కడ కూడా, అక్కడ నేను అక్కడే మాట్లాడుతున్నా. రాజకీయం నాన్న, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. కావాల్సింది రాజ్యకాంక్ష, పదవి. అది కావాలి అనుకుంటే సిగ్గు లేకుండా, మొహమాటం లేకుండా అందరూ కలుస్తారు. ఇది సహజం. అక్కడ కూడా రానున్న రోజుల్లో, ఈ కొత్త సంవత్సరంలో ఏవైతే కొంతమంది బలంగా వేళ్లు దింపుతున్నారో కూటమి వైపు అడుగులు వేస్తారు. వీళ్ళకి సరైన విధానంలో ఉండడం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారే అవకాశాలు ఎక్కువనే అంటారు. అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా పక్కన పెడదాం. అభివృద్ధి పరంగా విశాఖపట్నం, అమరావతి, తర్వాత దీన్ని ఏమంటారు, రాజమండ్రి, గోదావరి జిల్లాలు చాలా వరకు మార్పులు వస్తాయి. చాలా మార్పులు వస్తాయి. మిగతా అంతా కూడా దైనందిన. అయితే ప్రత్యేకంగా చెప్పాలి అంటే పోర్టుకు సంబంధించిన కొన్ని రంగాల్లో దాదాపుగా 1,00,000 పైచీలకు మంది ఉద్యోగాలు సాధిస్తారు. విశాఖపట్నం నుంచి అటు చెన్నై, మన ఆంధ్ర బోర్డర్ దాకా ఇది మొత్తం కూడా 1,00,000 మందికి ఉపాధి దొరుకుతుంది. సూపర్ సార్. 1,00,000 మందికి ఉపాధి. ఇది పార్టీలతో నాకేం సంబంధం, నా బొంద. ఆ బెల్ట్ ఎంటర్టైన్మెంట్కి, పోర్ట్ గార్డ్స్కి, గూడ్స్కి, పార్సిల్కి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి, ఫుడ్ రిలేటెడ్కి ఇలా కొన్ని ఏర్పడబోతున్నాయి. ట్రాన్స్పోర్ట్కి ప్రథమ భాగం ఉంటుంది. కోస్టల్ కారిడార్ మొత్తం అద్భుతంగా
మొత్తం ఆ బెల్ట్ కారిడార్ ఆకాశంలో నుంచి చూస్తే ఒక నెక్లెస్ ఎలా ఉంటుందో ఏపీకి సంబంధించిన కోస్టల్ బెల్ట్ మొత్తం అంత చక్కటి దేదీప్యమానమైన నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను బాంబే వెళ్ళినప్పుడు ఐ వాజ్ జస్ట్ మూవింగ్ ఆన్ ద హెలికాప్టర్. అంటే నేను చెప్పింది అయిందని ఆ మహానుభావుడు నన్ను తీసుకుని హెలికాప్టర్లో బాంబే అంతా చూపించాడు. అది చూపించినప్పుడు నేను చూసి ఇదంతా బాగుంది, ఏంటి బీచ్ అండా అంటే, బీచ్ అండా ఇంకా నయ్యం గురువు గారు, అది ఒక సెంటర్ నుంచి ఇంకో సెంటర్ని కలిపే ఫ్లైఓవరు, దాని మీద మీరు చూస్తున్నదంతా ట్రాఫిక్ జాము అన్నాడు. ఆ లైట్లన్నీ చూసి నేను బీచ్ అండ్ ఏమో అనుకున్నా. ఒక నెక్లెస్ లాగా ఉంది అది. అలా ఏపీ కారిడార్ మొత్తం కంప్లీట్గా ఎవ్రీ బీచ్ అండ్ ఈజ్ గోయింగ్ టు బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్. షూటింగ్ల కోసం ఎగబడి చేస్తారు. అలా ఉంటుంది. చూద్దాం అది జరిగినప్పుడు మళ్ళీ మిమ్మల్ని కూర్చోబెట్టి నేను జరిగేది మాట్లాడతా. జరిగేదే మాట్లాడతా. నువ్వు ₹1 కోటి ఇచ్చినా నా ప్రాణం పోయినా లేనిది మాట్లాడు. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎంతవరకు ఆలోచన ఉందో లేదో నాకు తెలియదు. నువ్వు సంక్షేమం అడిగితే ఇలా ఉంటుందని చెప్పేశారు. నిస్సిగ్గుగా చెప్పా. అంటే 6 సూపర్ 6 లో కనీసం 2-3 కూడా చేయలేరంటారా? అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవుతారు, కానీ సగమే ఏది చేసినా 70% మించదు. ఎందుకంటే ఫండ్స్ లేవు. ఈ వచ్చిన ఫండ్స్ని ఇచ్చిన మాట కోసం, నమ్మిన రైతు కోసం, నమ్మిన మనిషి కోసం అమరావతికి ఒక రూపాన్ని ఇవ్వాలి అన్నదే వాళ్ళ ఆలోచన. ఆ రోజు అమరావతి పేరు మీదే భూములన్నీ ఏకమైనాయి కాబట్టి వాళ్ళు పడిన కష్టం 5 సంవత్సరాలు ఏదైతే చూడడం జరిగిందో దానికి తిరిగి ఇవ్వాలి కాబట్టి ఆ ప్రకారంగా ఉంటుంది. రైతులు కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. విశాఖపట్నం, అమరావతి, గోదావరి జిల్లాలు చాలా మారిపోతాయి. ఎందుకు ఉభయ గోదావరి సముద్రాల్లో ఉంటాయి చూడు, ఏదో క్రూజ్లో ఏదో అంటారు, ఏమంటారు వాటిని, సముద్రంలో షిప్పుల్ని క్రూజా ఏదో అంటారుగా. అలా గోదావరిలో, కృష్ణలో నువ్వు చూస్తావు భవిష్యత్తులో టూరిజం సిస్టమ్స్ని. సూపర్, చాలా మారుతుంది, మామూలుగా కాదు. రైట్. సరే, ఇప్పుడు కూటమి ద్వారా అక్కడ అద్భుతమైనటువంటి పరిపాలన సాగుతుందని ఆశించవచ్చు, తప్పకుండా ఆశించవచ్చు. ఉద్యోగాలు వస్తాయి నాన్న, క్యారిడర్స్ పెరుగుతాయి నాన్న, సంక్షేమం అనేది మాత్రం 100% అవ్వదు నాన్న. కానీ రైతు ఏదైతే భూమి ఇచ్చాడో దానికి తగిన అదృష్టాన్ని దక్కించుకుంటాడు. రైట్. ఇక ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్, సరే బీజేపీని పక్కన పెట్టండి, చంద్రబాబు మధ్య ఆ సన్నిహిత సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? రానున్న రోజుల్లో వాళ్ళిద్దరి మధ్య ఎడం పెరిగే అవకాశం ఉందా? మళ్ళీ సూర్యచంద్రులాగా, కృష్ణార్జునులాగా కలిసి ముందుకెళ్ళే అవకాశం ఉందంట? అంటే ప్రస్తుతం ఉన్న సమయం అయితే కలిసే ఉంటారు. ఓకే. కళ్యాణ్ బాబుకి సీఎం అయ్యే యోగం ఉంది, ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. అయ్యో నేను ఎవరి ఫ్యాన్ని కాదు, నాకెవరు ఇది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఇందాక మీరు మెగా ఫ్యామిలీతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అయితే అనుకుంటున్నాను, అయితే అనుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను నాన్న అని పిలుస్తా, నేను ఇప్పుడు నిన్ను కూడా అదేగా పిలిచింది. నేను ఎవరినైనా నాన్న అని పిలుస్తా అంటే ఏమిటి? మీలో నా నాన్నని చూసుకుంటా, నా నారసింహుడిని చూసుకుంటా, నిజం మాట్లాడడానికి ధైర్యం వస్తుంది కాబట్టి మాట్లాడేస్తా. నాకే ఇప్పుడు అక్కడ సత్సంబంధం ఉందయ్యా, అంత మాత్రాన మరి 20 ఏళ్ళు నేను వాళ్ళ కలవలేదు, చెయ్యలేదు. ఆ మధ్య ఏవో 2 శుభక్రతువుల్లో వాళ్ళని చూశాను, భగవత్ సంకల్పం ఆశీర్వచనం చేశాను, అయిపోయింది అంతవరకే. ఇప్పుడు ఆయన యోగం ఉంది. నేను ఆనాడు డెక్కన్ క్రానికల్ ఆఫీసు, బసేరా హోటల్ ఎదురుకుండా ఉన్నటువంటి సంఘటనలో రాష్ట్రానికి కాబోయే భావితరాల నాయకుడు అని చెప్పా. మరి ఇప్పుడు ఏంటి? తెలుగుదేశానికి 140 వచ్చినా ఇప్పుడు నేను ఆనాడు చెప్పా, తెలుగుదేశం స్వీప్ చేసి పారేస్తుంది కానీ వీచేది పవన ప్రభంజనాలే అన్నా. యూ కెన్ సీ దట్ వీడియో అన్నా. చాలా మంది మీ మాధ్యమంలోనే చెప్తున్నా, ఇంతవరకు ఎవరికి చెప్పాలా, నాకేం భయం లేదు, నన్ను తీసుకెళ్ళి బుల్డోజర్ కింద తొక్కించినా సరే ఇది నిజం. చాలామందికి 140 వచ్చినా గురువు గారు మా దగ్గర ఏమీ లేదు, అంతా పవన్ కళ్యాణ్ గారే, బాబు గారు ఏం చెప్తే మేము అది చేయడమే అని నిరాశ నిస్పృహలతో ఉన్నవాళ్ళు ఉన్నారు. అది తెలుసా? ఇది నిజం. పేర్లు అప్రస్తుతం, బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు 140 వచ్చిన తెలుగుదేశం గొప్ప, 21 సీట్లు ఈ 21 గెలుస్తుందని చెప్పి తెచ్చిన వాడిని కూడా నేనే. 21 చెప్పా. జనవరి 2వ తారీఖు నాడు చెప్పిన దాంట్లో నన్ను అడిగిన, మా అన్నకి ఎన్ని వస్తాయండి గురు, ఎన్ని వస్తాయండి, చరిత్రలో నిలిచిపోతాడు,
ఏకధాటిగా మూకుమ్మడిగా మొత్తం లేపుకుపోతాడన్న అన్నట్టుగానే జరిగింది. ఇప్పుడు 21 వచ్చిన వాళ్ళు ఏలుతున్న విధానం గొప్ప, ఇది గొప్ప. అదే కదా మరి, అంతే కదా. 134 మంది, 164 140 మంది 140 మంది. మరి ఏం జరుగుతోంది? యోగం నాన్న ఉందనుకో, మొత్తం 164, వీళ్ళు 21 వీళ్ళేగా మొత్తం గెలుస్తారని చెప్పిన ఒక్క జాతకం చెప్పిన వాడిని చూపించిన జ్యోతిష్య శిఖామణులు, జ్యోతిష్య బ్రాహ్మణులు, జ్యోతిష్య పండితులు ఉన్నారు కదా. ఇగో మొత్తం కాదని వస్తుంది మీకు పట్టు, నా పిండా కూడా వస్తుంది. 21కి 21 వస్తాయని చెప్పిన ఇదే విషయంలో మన వేణుస్వామి గారు వీడియో చూసా. పవన్ కళ్యాణ్ కష్టం, లోకేష్ కష్టం, చంద్రబాబు నాయుడు ఏదో కొద్దిగా ఇలా చెప్పా. ఆ వీడియో నేను చూసా. అంటే నేను ఆయన విమర్శించట్లా, అలాగే నేను ముందు చెప్పా. అదే ఇప్పుడు యోగం ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నటువంటి మనిషిని తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ చేయడమే కాకుండా భుజాల మీద వేసుకొని రాష్ట్రం అంతా తిప్పి నిన్ను కూర్చోబెడుతున్నా అని ఆ యోగం ఎలాగైతే సీఎం స్థానంలో రేవంత్ రెడ్డిని అంతమంది ఉన్నా కూర్చోబెట్టిందో అలాగే ఆ యోగం తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది అక్కడ. ఇది జరిగి తీరుతుంది. భవిష్యత్తులో కళ్యాణ్ బాబు ముఖ్యమంత్రి యోగం ఉంది నాన్న, ఖచ్చితంగా ఉంది. సో ఆయన మనస్తత్వం కరెక్ట్గా ఉండదు అని, స్టెబిలిటీగా ఉండడు. ఒకవేళ ముఖ్యమంత్రి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదా అని చాలా వార్త. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలీదా? తెలుసు, అందరికీ తెలుసు. మరి అప్పుడు వాళ్ళకి తెలిసిన దాన్ని బట్టి మరి నువ్వు అంటున్నది ఈయనకి ఇట్లా అట్లా మరి గెలిపించకూడదుగా. కానీ మొదటే చెప్పా, ఇక్కడే జూబ్లీహిల్స్లో ఎక్కడో వాళ్ళ పార్టీ ఆఫీసు ఏదో ఉండాలి, జనసేనది. శ్రవణ్ అని ఒక రాజకీయ నాయకులు నన్ను అడిగినప్పుడు వెళితే వెళ్ళు, కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వెలుగు రావాలి అంటే 10 ఏళ్ళు నువ్వు ఎదురు చూడాలి, ఓపిక ఉందా అని అడిగా. సూపర్, అమ్మో నా వాళ్ళు ఎక్కడ అవుతుంది, భలేవాళ్లే అని. గత ప్రభుత్వంలో ఒక కీలకమైన పదవిలో ఉన్నాడు, అనుభవించాడు, మళ్ళీ ఇప్పుడు మామూలే. కానీ అప్పుడు నాన్న చెప్పినట్టుగా విని ఉంటే ఇవాళ ఇంకోలా ఉండేది. నేను ఆనాడే చెప్పా, 10 సంవత్సరాల పాటు కష్టం తప్పదు మన కళ్యాణ్ బాబుకి. ఏనాడైతే ఉద్దండం వెళ్ళాడో ఆనాడు అన్నా నేను పునాది పడింది అని. ఇక 10 ఏళ్లలో తనేమిటో ప్రపంచం చూస్తుంది అని. ఢిల్లీ పార్లమెంట్లో అంతమంది కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏ ఆందీ హే అని మోడీ అన్న. మిగతా వాళ్ళు కనబడలేదా? ఉన్నారుగా. పవన్ ఆందీ హే ఎందుకన్నాడు ఆయన? యోగం మొదలైందనుకో ఎక్కడికైనా తీసుకెళ్తుంది. కాబట్టి కళ్యాణ్ బాబు యొక్క యోగం ఎలా ఉంది అంటే ముఖ్యమంత్రి అయ్యే యోగం భవిష్యత్తులో ఉంది. దీన్ని ఇప్పుడు నన్ను వేరే వాళ్ళ అభిమానులు నాకు అద్భుతమైన సర్టిఫికేట్లు ఇస్తారు, మామూలుగా ఉండదు మీకు. నో ప్రాబ్లం, మీకు మొత్తం కామెంట్లు పోతాయిగా. నేను సిద్ధమే, నాకేం ప్రాబ్లం లేదు. ఏంటో తెలుసా, హ్యాపీగా ఫీల్ అవుతా, అబ్బో ఇంతమంది చూసారా నా వీడియో. లెట్ us థింక్ ఇన్ దట్ వే. వాళ్ళకి నా మీద కోపం కాదు, వాళ్ళు అభిమానించే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ. వీ షుడ్ థింక్ ఇన్ దట్ వే. ఓకే. సో మొత్తానికైతే అనుకున్నవన్నీ సాధించగలరు, కానీ ఈ పథకాలు ఇంప్లిమెంట్ వ్యతిరేకత పెరుగుతుంది, కొంత బలం తగ్గుతుంది అంతే. సో మరి ఏంటి సార్, మరి వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? టైం పడుతుంది నాన్న. తన మీద ఉచ్చులు బిగుస్తున్నాయి. ఆ ఉచ్చులు తనని మానసికంగాను కొంత శారీరకంగాను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇటు ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఇటు ప్రజల నుంచి కావచ్చు. ఫ్యామిలీ నుంచి పెద్ద ఎక్కువ టైం ఉండదు నాన్న. ప్రాబ్లం ఫ్యామిలీస్ నుంచి ఎక్కువ టైం ఉండదు. మళ్ళీ కలిసిపోతారంటారా? మొత్తం కంప్లీట్ అందరూ కూర్చొని మాట్లాడుకోవటం జరుగుతాయి, అన్ని జరుగుతాయి. షర్మిల జగన్మోహన్ రెడ్డి కలిసిపోయే అవకాశాలు ఉంటాయి ఈ ఎలక్షన్స్ లో. వాళ్ళకి మీరు అన్నట్టుగా మళ్ళీ నాన్న పార్టీలకు అతీతంగా ఆలోచన మొదలైంది అనుకో, ఆ ఆలోచన పార్టీలో ఇంప్లిమెంట్ అవ్వదని గ్యారంటీ ఏంటి? అంతేగా. సో అన్నీ ఉంటాయి నా వాళ్ళ మధ్య. ఎప్పుడు ఇంతకు ముందు వచ్చినాయి గొడవలు, ఏమైంది అంతే. ఇవన్నీ మామూలే, మనం దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. ఇంకో కూటమి వచ్చినా నేనేం ఆశ్చర్యపోను. ఓకే. సో మరి ఇక కేసీఆర్ గారి గురించి ఒకసారి అడిగిన కనీసం మనం అడుగునా? అయ్యో సార్, కేసీఆర్ గారు పెద్దగా పట్టించుకోవట్లేదు రాష్ట్రం గురించి.
ఆయన ఏమన్నా తెర వెనుక వ్యూహం ఏమన్నా రచిస్తున్నారు అనుకుంటున్నారా? తెలిసి ఎందుకు అడుగుతున్నా? మిమ్మల్ని మీ దగ్గర నుంచి కూడా కొంచెం నేను రాబట్టాలి. అలా కాదు, రాబట్టడం ఉంది, అడుగు చెప్తా. అందుకనే మరి అడిగి రాబట్టాల్సినంత కష్టం నీకు ఇవ్వను. ఓకే, కొబ్బరికాయ బద్దలు కొట్టండి చెప్తా. చెప్పండి. నాకు ఒక మాట చెప్పు. దేశంలో ఏ నాయకుడు చెయ్యనంత బలమైన యుద్ధం చేశాడు కేసీఆర్ గారు. అవును, బలమైన యుద్ధం చేశాడు. బక్క చిక్కిన అస్థిపంజరం లాంటి శరీరంతో కనీసం కూర్చోవడం కాకుండా పడుకొని రాష్ట్రాన్ని సాధించుకున్నాడు. అవునా? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పాలించాడు. అవునా? ఇంకోసారి ప్రభుత్వం సంపాదించుకోలేడా? రాష్ట్రాన్ని సాధించిన మనిషి, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నిలబెట్టిన మనిషి, 10 సంవత్సరాలు దొరలు అన్నారు, నవాబులు అన్నారు, వీళ్ళన్నారు, వాళ్ళన్నారు, 10 ఏళ్ళు కంటిన్యూగా ఉందిగా. మరి ఆ మనిషికి తెలియదా ప్రభుత్వాన్ని ఎలా రప్పించుకోవాలో? ఆయన పిచ్చోడా? నాన్న, 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ తప్ప ఇంకో పేరు వినబడలా రాష్ట్రంలో. అది రాచపీనుగా రాజు, యోగం అంతే. అదేం చేస్తుందో ఎవరికి తెలియదు. చేసేటప్పుడు మాత్రం చేసి చూపిస్తుంది. వెయిట్ చేయాలి అంతే. కవిత పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? తను రాష్ట్రానికి సంబంధించిన నాయకురాలిగా కాకుండా కేంద్రానికి సంబంధించిన స్థానంలో ఉన్నంత ఉత్తమం ఇంకొకటి ఉండదు అని వాళ్ళ మనుషులకే చెప్పా. అంటే ఎంపీగా ఉంటే సరిపోద్దా? అంతే, అదే ఉత్తమమైన మార్గం. అదే రాష్ట్రంలోకి వస్తే ఇబ్బందులు, అవమానాలు, చీత్కారాలు, అపహాస్యాలు, అంతేకాకుండా ఒత్తిళ్ళు ఇవన్నీ ఉంటాయి అని చెప్పా. అన్నట్టుగానే అదే జరిగింది. నా యొక్క శిష్యుడి యొక్క ఒక వేడుకలో నేను నేరుగానే చెప్పడం జరిగింది, నాన్న కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని మార్పులు ఉన్నాయి, అవి చేసేసుకుంటే కనుక ఖచ్చితంగా బాగుంటుంది, లేని పక్షంలో కొంత ఇబ్బంది సమయం నాన్న నేరుగా చెప్పా. అన్నట్టుగానే జరిగింది. సో తను కేంద్ర స్థాయికి సంబంధించిన దాంట్లో ఉంటే ఆ జన్మాంతం అత్యంత అద్భుతమైన గౌరవప్రదమైన స్థానంలో ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించి ఉంటే తర్వాత వచ్చే ప్రభుత్వంలో కూడా ఇబ్బంది ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ క్వశ్చన్ అడగొచ్చో లేదు నాకు తెలియదు, కానీ ఇక్కడ బట్టి మిమ్మల్ని అడుగుతాను సార్. అడుగుతాను, మీ అభిప్రాయం చెప్పండి. నేను కూడా అభిప్రాయ సేకరణ మేము అడుగుతున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, తర్వాత అదేవిధంగా కవిత గారు, వాళ్ళు ముగ్గురు కొంచెం డల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏమన్నా హరీష్ రావుకి ఎక్కువ అవకాశం ఉంటుంది. రాదు నాన్న, రాదా? అభిప్రాయ సేకరణ గడిదిగుట్టు నేరుగా అడగచ్చుగా. హరీష్ రావుకి డిప్యూటీ సీఎం అని ఒకటి తగిలిస్తారేమో తప్ప పొర్రపాటున కూడా అనవసరమైన విషయాలు మాట్లాడద్దు. మనం అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు. భవిష్యత్తులో అటువంటి యోగం ఏమన్నా దక్కుతుందేమో, కానీ ఈ ముగ్గురు ఏదైతే ఉందో వీళ్ళ జీవన విధానం వేరు. అయినా వాళ్ళ వ్యక్తిగత విషయాలు నేను నీతో మాట్లాడకూడదు. కానీ ఇది అడిగావు కాబట్టి చెప్తున్నా, వీళ్ళు ముగ్గురు డల్గా ఏం లేరు. ఆయన చదరంగం అక్కడ నడుస్తోంది, ఈయన చదరంగం రేపు 4 గోడల మధ్యలోనూ నడుస్తుంది. ఇప్పుడు మన అమ్మాయి కవిత ఏదైతే ఉందో కష్టకాలం కాబట్టి మౌనంగా ఉంది, అంతే. ఏముంది ఇందులో? ఓడిపోయిన వాళ్ళు ఎవరు? ఈయన విభేదించి పార్టీ మారడాలు, పార్టీ పెట్టడాలు అలాంటివి ఎవరు? హరీష్ రావు. జరిగే అవకాశమే లేదు కదా. జరిగే అవకాశం ఎక్కడుంది? అవకాశమే లేదు. ఇవన్నీ ఉత్తమ మాటలు. హరీష్ రావు 30 మందిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఏ పిచ్చి మాటలు ఎందుకు నాన్న అనవసరంగా అక్కర్లేని మాటలు మాట్లాడడం, ఇది తప్పు. అది జరగదు. జరిగేదే ఉంటే మరి మొన్న నేను చెప్పిన మాంజనంలో ఏదైతే చెప్పానో అదే జరిగింది. ఏకతాటి మీద ఏకలవ్యుడిలాగా హరీష్ రావు నేరుగా వెళ్ళి నుంచని మాట్లాడతాడు తప్ప తన విశ్వాసానికి మచ్చ రానివాడు అని చెప్పా. కాబట్టి లేదు నాన్న, లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను బయటికి తీసుకెళ్ళి ఆయన కూడా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు చాలా మంది. ఇన్ ఫ్యూచర్లో రానున్న ఎలక్షన్స్ దాన్ని ఉంది అనుకోవడానికి నేను అనుకోవచ్చు, కానీ అంత ఇది లేదు నాన్న. అది ఇప్పుడు సోనియా గాంధీ గారికి ఎదురు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి, అలా ఎవరు వెళ్ళరు. అలా ఎవరు వెళ్ళలేరు కూడా. అలా ఎవరు వెళ్ళరు. అది వెళ్ళలేక వెళ్ళరా, భయపడి వెళ్ళరా, వద్దనుకొని వెళ్ళరా, పదవుల కోసం కారణం ఏమైతే మనకెందుకు వెళ్ళరు. అది జరగదు, జరిగే అవకాశం లేదు. ఒకవేళ జరిగినా తిప్పి కొడితే 3 నెలల ముచ్చటైన కాపురం లాగా మళ్ళీ విని. రైట్.
కావాల్సినవి ఇస్తారు, ఓకే. కళ్యాణ వేదిక మీద కళ్యాణం చేసుకుంటారు అంతే. చాలా థ్యాంక్స్ గురుగారు. మనం ఇంకా ఫర్దర్గా ఇంకా మరిన్ని అప్డేట్స్ మీద మాట్లాడుతూ ఉన్నాం. తప్పకుండా నాన్న. చాలాసేపు అద్భుతమైనటువంటి క్యారెక్టర్ రూల్స్ మనం మాట్లాడుకున్నాం కాబట్టి సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం మళ్ళీ మనం తప్పకుండా నాన్న. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగానే నా పరిచయం. నేను చేసే సేవ డబ్బుతో ఎవరూ కొలచలేరు. కానీ నా దగ్గరికి 10 రూపాయలు ఇచ్చేవాడి నుంచి 10 లక్షలు ఇచ్చేవాళ్ళ దాకా ఎవరైనా నా సేవను అందుకోవచ్చు. దయచేసి డబ్బుతో ముడిపెట్టకండి, మీ ద్వారా తెలియపరుస్తున్నా. అలాగే అంశం ఏదైనా, కార్యక్రమం ఏదైనా నరసింహుడి బిడ్డ నోట వెంట నిజం మాత్రమే వస్తుంది. సత్యధర్మాలని అనుసరిస్తూ బతుకుతాడు సీతమ్మ కొడుకు తప్ప కక్కిన కూటికి ఆశపడో, ఎవరో ఏదో ఇస్తారనో లేనిది చెప్పను, ఉన్నది దాచను. నువ్వు రాబట్టుకునే కష్టం నీకు ఇవ్వను. నీ మనసులో ఉన్న అనుమానాన్ని నేరుగా సంధించు, చక్కగా నీకు వివరణతో మరీ ఇస్తా. ఏనా ఇలాంటి అంటే మీరు బయట ప్రపంచానికి తీసుకువెళ్ళి ప్రజానీకానికి చెయ్యబోయేటటువంటి మేలు ఏదైతే ఉందో అందులో నేను కూడా ఒక భాగమైనందుకు నేను ఆనందిస్తా. ఏనా మీ అందరికీ శుభాశీస్సులు తెలుపుతూ నిష్క్రమిస్తున్నాను. సంతోషం. కొత్త సంవత్సరం రాబోతుంది, మరి మన ప్రేక్షకులకి మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీ ద్వారా ఒకటి చెప్తాను. 31st నైట్ సహజంగా బళ్ళ మీద తిరుగుతారు, అవి ఇవి చేస్తారు, ప్రతి సంవత్సరం ఉంటారు. మగ పిల్లలకి అలాగే ఆడపిల్లలకి ఇవాళ రేపు మగ ఆడలేదు, తేడా లేదు. మీరు బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో ఊర్ల చివర ఎక్కడెక్కడో కూర్చొని చేసే ఎంజాయ్మెంటు మందు తాగడం కానీ, సిగరెట్ తాగడం కానీ, నాన్ వెజ్ తినటం కానీ, అమ్మాయిలతో డ్యాన్సులు కానీ, ఏదైనా కానీ ఇవే జరిగేది. ఎంతకుమించి ఏం జరిగింది? ఇది మీ తల్లిదండ్రులు ఒప్పించి మీ డాబా మీదకి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయండి. ఎవడాడు సేఫ్టీగా ఉంటాడు, అవునా? ఫుల్ ఎంజాయ్ చేయండి, అక్కడే తినండి, అక్కడే ఆడండి, అక్కడే ఊగండి, అక్కడే డాన్స్ చేయండి, అక్కడే పడిపోండి. తెల్లారు వచ్చి నీళ్లు మొహన కొట్టి మీ వాళ్ళు లేపుతారు. హాయిగా ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళండి, ఏ ప్రాబ్లం ఉండదు. తల్లిదండ్రులకి కొంచెం కోపం వస్తుంది, కొంచెం తిడతారు. సరే చావని, ఏదో న్యూ ఇయర్ కదా, పోనీ ఎంజాయ్ చేసుకొని పోడరా పైకి అని తండ్రి అంటాడు. తల్లి పోనీలే వాళ్ళకి కావాల్సిన ఏదో ఇచ్చేద్దురు అని అంటుంది. ఇంతేగా. కానీ పైన పిల్లలు ఉంటారు, కింద తల్లిదండ్రులు హాయిగా ఉంటారు. ఏదన్నా బస్సులో అదే బైకుల మీద వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళి వచ్చేయండి, కానీ ప్రమాదాలు తెచ్చుకోకండి. ఒకవేళ మీ సందులో అంతా ఉన్నారనుకో, సందు మొత్తం కలిసి సెంటర్లోనే సెలబ్రేషన్ చేసుకోండి. ఎందుకు అనవసరమైన అపవాదులకి వాటికి వీటికి తావివ్వటం? కాబట్టి యువతే కాదు, ఇవాళ యువత ఏమిటి నా బొంద, 60 ఏళ్ళ వచ్చిన వాడు కూడా జీన్స్ ప్యాంటు టీషర్టు వేసి అమ్మాయికి లైన్ వేస్తున్నాడని నేను చూస్తూనే ఉన్నా టీవీలో. నాన్న మానవ జన్మ అన్నిటికీ సిద్ధపడాల్సిందే, కానీ ఈ ఆనందంలో అమ్మా నాన్నకి కష్టం ఇవ్వకండి. ఇదొక్కటే నేను మీ ద్వారా తెలియపరుస్తున్నా. నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ప్రతి ఒక్కరూ కూడా నారసింహుడి బిడ్డనైనా నేను కోరుకునేది నా నాన్న ఆశీస్సులు అందరికీ దక్కాలని, దక్కుతాయని, దక్కుతూనే ఉంటాయని ఆశిస్తూ అభిలాషిస్తూ మంగళాశాసనాలు తెలుపుతున్నాను. శుభమస్తు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకానాం సుఖినో భవంతు, సమస్త జీవానాం సుఖినో భవంతు. శుభమస్తు. అందరూ బాగుండాలి. రైట్. చూశారు కదండి, మరి రాఘవ శర్మ గారు యొక్క అభిమతం. ఆయన ఏది మాట్లాడినా నిజం నిర్భయంగా మాట్లాడతారు కాబట్టి, సో ఆయన చెప్పినవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి జరగాల్సినవి కూడా చెప్పేశారు. సో మనం కమర్షియల్గా ఆయన ఎప్పుడు కూడా ఆలోచించకూడదు అనేది ఆయన బాధ. నిజంగా కూడా ఇటువంటి శర్మ గారు లాంటి వ్యక్తులు చాలా అరుదు. సో నిజాన్ని మాట్లాడతారు కాబట్టి ఆ నిజాన్ని మనం తీసుకుందాం, దాంట్లో మనం ఏం తప్పు పట్టదు. దయచేసి కామెంట్లు పెట్టేటప్పుడు కూడా కొంచెం అందరూ కూడా తెలుసుకుని పెట్టండి. అంటే ఇది రిక్వెస్టే, అంటే మీరు మీ అభిప్రాయం మేము తెలపొద్దని అంటలేదు, కానీ ఎవరైనా ఎవరి అభిప్రాయం వాళ్ళు పెట్టవచ్చు, కానీ మరీ వల్గర్గా కాకుండా ఆయన్ని గురువుగారు దైవాంశ సంభూతులైన ముందొక మాట వెనకొక మాట ఆయన నారసింహుడిని స్మరిస్తున్నారు కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని మీరు ఆ కామెంట్లు మంచిగా పెట్టమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ యువర్ టీవీ ఛానల్.